రాజకీయాల్లో అయినా లేక ఇంకేదైనా రంగంలోనైనా కొంతమంది వ్యక్తులే నాయకులుగా నిలబడిపోతారు, నాయకులుగా గుర్తుండిపోతారు. అంతేకాదు ఒక జీవితకాలం వాళ్ళు ఒక వర్గానికో, ఒక సమూహానికో, లేకపోతే ఒక కంపెనీకో, ఒక పార్టీకో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో నాయకులుగా, పాలకులుగా ఉండిపోతారు. అలా సుదీర్ఘకాలం పాలకులుగా ఉండిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే చాలా అరుదుగా మనం చూస్తాం. అంటే వాళ్ళలో ఏదో ఒక సమ్మోహన శక్తి ఉంటుందా, లేక వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళు ఏదైతే సిద్ధాంతాన్ని అనుకున్నారో, వాళ్ళు ఏదైతే సిద్ధాంతాన్ని ఆచరించారో ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఎలాంటి డీవియేషన్స్, ఎలాంటి బలహీనతలు లేకపోతే అటు ఇటు బెసకకుండా ఆ సిద్ధాంతాన్ని రుజుమార్గంలో వెళ్ళే వాళ్ళు అలా నిలబడిపోతారు. అయితే అలా వెళ్ళినంత మాత్రాన సరిపోదు. తను సిద్ధాంతాన్ని నమ్ముకున్నట్టుగానే తను నమ్మిన సిద్ధాంతం వైపు జనాన్ని తీసుకువెళ్ళగలగాలి. తను ఎవరినైతే జనం మీద ఆధారపడ్డాడో ఆ జనాన్ని కూడా తనతో సిద్ధాంతంతో ఒప్పించగలగాలి, మెప్పించగలగాలి. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి నాయకుడు అవుతాడు. ఆ వ్యక్తి నాయకుడిగా చిరకాలం ఉండిపోగలుగుతాడు. ఈ దేశంలో అలాంటి వ్యక్తుల్లో ఇప్పుడు మనం చెప్పుకోదగ్గ వ్యక్తి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ. ఇది ఆయనకి ఎలా సాధ్యమైంది, అసలు ఏంటి ఈ సందర్భం ఏంటి? 8932వ రోజు ఇవాళ ఆయన ఒక ప్రభుత్వాధినేతగా 8932వ రోజు అంటే 24.5 సంవత్సరాలు సుమారుగా వితౌట్ ఎనీ బ్రేక్ ఒక్కరోజు కూడా విరామం లేకుండా ప్రభుత్వ అధినేతగానే ఆయన ఉన్నాడు. ఇది ఒక అన్స్టాపబుల్ రికార్డ్ భారతదేశంలో. సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ ఆయన 8930 రోజులు ఉన్నారు ముఖ్యమంత్రిగా, అంటే ఒక ప్రభుత్వ అధినేతగా. ప్రస్తుతం నరేంద్ర మోదీ ఆ రికార్డుని అధిగమించి పదవిలో ఉన్నారు. ఇంకా చాలా కాలం కూడా ఉంటారనే మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇంకొక 5 ఏళ్ళు మినిమం ప్రధానమంత్రిగా ఉంటారనే అంచనాలు ఉన్నాయి. భారతదేశ ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారిది ఇప్పటి వరకు రికార్డ్ 17 సంవత్సరాలు. నరేంద్ర మోదీ గారు ఇప్పుడు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ప్రధానమంత్రిగా. ఈ టర్మ్ కూడా అయిపోతే 15 ఏళ్ళు అవుతుంది. బహుశా ఆయన జవహర్లాల్ నెహ్రూ గారి రికార్డును కూడా, అంటే ప్రధానమంత్రిగా వితౌట్ ఎనీ బ్రేక్ కంటిన్యూ అవుతారు అనే ఎక్స్పెక్టేషన్స్ బీజేపీ వైపు నుంచి వినిపిస్తూ ఉంటాయి. సరే, అది ఆ రోజు మళ్ళీ మాట్లాడుకుందాం మనం. అయితే ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా 2001లో అక్టోబర్ 7వ తేదీన ఆయన గుజరాత్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఈనాటి వరకు వెనుదిరిగి చూడాల. ముఖ్యమంత్రి, ఆ తర్వాత ప్రధానమంత్రి. ఒక నాయకుడికి ఇది అంత ఈజీగా వచ్చే పదవి కాదు, దాన్ని నిలబెట్టుకోవడం అంత ఈజీ అయిన పరిస్థితి కాదు. పైగా భారతదేశం లాంటి భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పుకునే, లేకపోతే రకరకాల సమాజాలు, రకరకాల భావజాలాలు ఉన్న ఈ దేశంలో అందరినీ కలిపి అలా ముందుకు తీసుకెళ్లడం, తనతో తీసుకెళ్లడం, వాళ్ళతో శబాష్ అనిపించుకుంటూ కంటిన్యూస్గా ఎన్నికై ఉండడం అనేది అంత చిన్న విషయం కాదు. పైగా మోదీ గారి ట్రాక్ చూస్తే ఆయన మీద చాలా వివాదాలు ఉన్నాయి, లేవని మనం అనడానికి లేదు. కాకపోతే మెజారిటీ డెమోక్రసీ. ఆయన అధికారంలోకి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఆయన ఆధిక్యతను ప్రదర్శించారు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రధానమంత్రిగా అవకాశం వచ్చినప్పుడు ఆధిక్యత ఆయనకు వచ్చింది కాబట్టి అధికారంలోకి వచ్చారు. 40% 45% వ్యతిరేకత ఉంటుంది.
కానీ ఎక్కువ మెజారిటీ ఎవరుకుంటే వాళ్ళు ప్రధానమంత్రి అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు. ఇక్కడ నరేంద్ర మోదీ వివాదాలు, ఎలాంటి వివాదాల్లో ఆయన కూరుకున్నారు అంటే ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ఇంకా చెప్పాలంటే కరుడుగట్టిన హిందుత్వవాది. ఇందులో ఎలాంటి శశబిషలకి అవకాశం లేదు. ఆయన ఎప్పుడు నేను హిందుత్వవాదిని కాదు, అంత కరుడుగట్టినవాడు కాదు అని ఎప్పుడు చెప్పుకోలేదు ఆయన. ఎందుకంటే హిందూ ధర్మం అనేది నెగిటివ్ ఇది ఉన్న ధర్మం కాదు, అది అందరినీ కలుపుకుపోయే ధర్మం. అది అన్ని మతాల సమారాధన హిందుత్వం యొక్క ఉద్దేశం. సో ఈ పరిస్థితుల్లో అంత కరుడుగట్టిన హిందుత్వవాదిగా ఉండి గోద్రా అల్లర్ల లాంటి ఒక దారుణమైన ఘటన జరగడం, ఆ దారుణమైన ఘటన మోదీ వల్ల, అమిత్ షా వల్లే జరిగింది, మోదీయే కారణం దానికనే చర్చ జరగడం ఈ దేశంలో, అయినా కూడా ఈ దేశ ప్రజలు ఆయనకే బ్రహ్మరథం పట్టడం, ఆయన ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన మీద భిన్న స్వరాలు, వ్యతిరేక స్వరాలు వినిపిస్తూ ఉండడం బాగానే భారీ ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. అయినా ఆయన నమ్ముకున్న హిందుత్వ ధర్మమో లేకపోతే ఆయన నమ్ముకున్న ఆర్ఎస్ఎస్ భావజాలమో ఆయన వదలకుండా ముందుకెళ్తూ ఉన్నాడు. ప్రజల్ని ఆయనతో పాటు తీసుకెళ్తూ ఉన్నాడు. దాంతోపాటు ఆర్ఎస్ఎస్ బలంగా నమ్ముకున్న కొన్ని అంశాలని ఇంకా చెప్పాలి అంటే చాలా సంవత్సరాల నుంచి, పదుల సంవత్సరాలు, 100 సంవత్సరాల నుంచి ఎటు తేలకుండా అలా మరుగున పడి ఉన్న కొన్ని కీలకమైన అంశాలు, అది కాశ్మీర్కు సంబంధించిన ఆర్టికల్ 370 కావచ్చు, లేకపోతే త్రిపుల్ తలాక్ అంశం కావచ్చు, లేకపోతే అయోధ్య రామ మందిరం, ఏనాటి కళ అయోధ్యలో రాముడి గుడి కట్టుకోవాలనే అది ఏనాటిది, అది మోదీ హయాంలోనే అది ఆ కళ, హిందువుల కళ నెరవేరడం కావచ్చు. రాముని ఆలయం కట్టడం ఎంత ఇదో అంత పెద్ద వివాదానికి ఆయన ఫుల్ స్టాప్ పెట్టగలిగారు. అఫ్కోర్స్ కోర్టు ద్వారా పెట్టుండొచ్చు, కానీ ప్రభుత్వ పరంగా ఆ ఇనిషియేషన్ లేకపోతే అది కోర్టులో కూడా అంత ఈజీ కాదు. సో ఇలాంటివి ఎన్నో, దాంతోపాటు పౌరసత్వ చట్ట సవరణ ఇది తీసుకురావడము సిఐఏనే, తర్వాత ఇప్పుడు ఓట్ల సవరణ ఎస్ఐఆర్ మనం చూస్తున్నాం. ఇక ఉమ్మడి పౌర స్మృతి అనే దాని మీద కూడా కొన్ని చర్చలు నడుస్తూ ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. కానీ ఆర్ఎస్ఎస్ లేదా హిందువులు ఎప్పటి నుంచో కోరుకున్న చాలా వాటిని మోదీ తన హయాంలో నెరవేర్చగలిగారు. ఇవేనా అంటే కాదు, ఇంకా చాలా వచ్చి రావడంతోనే నోటుబందీ అన్నారు. దాని మీద మిశ్రమ స్పందన ఉన్నప్పటికీ ఆయన ఆ దఫా మళ్ళీ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారంటే ప్రజలు ఆయన్ని యాక్సెప్ట్ చేశారు, ఆ తర్వాత మళ్ళీ యాక్సెప్ట్ చేశారు. సో ఈ రకంగా ఆయన తనను తాను నడిపించుకుంటూ వెళ్తూ భారతదేశాన్ని ఒక దశలో విశ్వగురు అనే స్థాయికి తీసుకెళ్లారు. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ భారత్ని చాలా ఉన్నతంగా చూస్తున్నాయి. సరే, అందులో ఆర్థిక పరంగా, విదేశీ సంబంధాల పరంగా కొన్ని భిన్నాభిప్రాయాలు రావచ్చు. రూపాయి మారకం విలువ డాలర్తో పోల్చినప్పుడు మోదీ ప్రధాని అయ్యే నాటికి 74-75 రూపాయలు ఉన్నది, ఇవాళ 93-94 రూపాయలకు వచ్చి ఉండొచ్చు. దానికి కారణాలు ఎన్నైనా అంతర్జాతీయ మార్కెట్ వల్ల వచ్చే కారణాలు చాలా ఉండొచ్చు. కానీ అప్రతిహతంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ పోతున్న నరేంద్ర మోదీ దేశంలో ప్రతిపక్షం అనే మాటకు అవకాశం లేకుండా చేశారు. ప్రతిపక్షాలని చెల్లాచెదురు చేశారు. మేము కూటమి కట్టి ఈ మోదీని దించేస్తామని మాట్లాడిన ప్రతిపక్షాలకి కూటమి అనేదే లేకుండా చేశారు. అంటే ఇది రాజకీయం, తప్పదు. సిద్ధాంతాన్ని నమ్ముకుంటే సరిపోదు, సిద్ధాంతంతో పాటు రాజకీయం కూడా చేయాలి. అప్పుడే అది రాజనీతిజ్ఞత అనిపించుకుంటుంది. ప్రజల మెప్పు పొందే రాజనీతిని ప్రదర్శించాలి. ఇవన్నీ చేస్తూ నరేంద్ర మోదీ ముందుకెళ్తున్న సందర్భంగా ఈ 8,932 రోజు ఇవాళ నరేంద్ర మోదీకి ఎలా ఇలాంటి అప్రతిహతమైన విజయ పరంపర సొంతం చేసుకుంటున్నారు అనేది చర్చించుద్దాం. చర్చలో మనతో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. అలాగే మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. అలాగే బీజేపీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు కూడా మనతో చర్చలో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, అలాగే జయప్రకాష్ నారాయణ గారు, ప్రకాష్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. నమస్కారం అండి. జయప్రకాష్ నారాయణ గారు, ముందుగా మీతో స్టార్ట్ చేస్తాను. మీరు లోక్సత్తా పెట్టిన తర్వాత జాతీయ రాజకీయాలు లేకపోతే విధానాలు ఇటువంటి అన్నీ చాలా దగ్గరగా చూశారు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మోదీ గారు ఈ రకంగా ప్రభుత్వాధినేతగా ఈ దేశంలో అత్యధిక రోజులు ఉన్న రికార్డుని సొంతం చేసుకున్న నేపథ్యంలో మీ ఇనిషియల్ అనాలిసిస్ ఏంటి దాని మీద? వెంకటకృష్ణ, నెల్సన్ మండేలా ఒకసారి చెప్పారు సార్, ఒక నాయకుడు గొప్పతనం అంచనా వేయాలంటే ఎంతకాల అధికారంలో ఉన్నారని కాదు, ఎంత పదవి పొందారని కాదు, ఎంత హోదా ఉందని కాదు, అంత డబ్బు సంపాదించారని కాదు, ఎంతమంది మీద దీర్ఘకాలంగా ఆ మనిషి ప్రభావం ఉన్నదని. ఆ రకంగా చూస్తే నరేంద్ర మోదీ గారి ప్రభావం ఈ దేశం మీద చాలా గణనీయంగా ఉంది. 3 ప్రధానమైన కారణాలు నా దృష్టిలో. ఒకటి, నేషన్ ఫస్ట్, ఈ దేశమే, దేశ ప్రయోజనాలే ముఖ్యం, దానికోసం ఏ త్యాగానికైనా సిద్ధం, ఏ కష్టానికైనా సిద్ధం, ఎలాంటి వ్యూహానికైనా సిద్ధం చెప్పిన ఒక స్పష్టంగా ఒక వైఖరి అవలంబించడానికి దేశ ప్రజలు ఆకట్టుకున్నారు. రెండోది, ఇటీవలి కాలంలో గత 20-30 సంవత్సరాలలో అటు సామాన్య ప్రజలకి సంక్షేమాన్ని, అంటే తాత్కాలిక అవసరాలను, వ్యక్తిగత అవసరాలను తీర్చడము, ఇటు దేశ అభివృద్ధి కోసం సామూహిక అవసరాలు, అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఆర్థిక క్రమశిక్షణ, ఈ రెంటిని సమపాలనలో తీసుకొచ్చి ఫలితాలు సాధించినటువంటి ఏకైక నాయకుడు మన దేశంలో నరేంద్ర మోదీ గారు. అందువల్ల అటు సామాన్య ప్రజలకి ఆయన ఆప్తుడైనాడు, ఇటు మంచి అభివృద్ధి కావాలి, దీర్ఘకాలంగా మా జీవితం బాగుండాలని కోరుకునే యువతకి, మధ్యతరగతికి ఆదర్శమైనాడు. ఈ ఇద్దరిని కలుపుకున్నటువంటి శక్తి మన రాజకీయంలో ఇవాళ కొరబడింది. దానిలో నిరుపమానమైన నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఇక మూడోది, కమ్యూనికేషన్. ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు ప్రజలకి స్పష్టంగా, వివరంగా, అర్థమయ్యేట్టుగా, రోజుకో బాణీ మార్చకుండా ప్రజలకు చెప్పగలగాలి. బహుశా ఇవాళ దేశంలో ఆయన్ని మించి ప్రజలను ఆకట్టుకునే రీతిలో, అర్థమయ్యే రీతిలో స్పష్టంగా విషయాలను వివరించే మనిషి ఇంకొకటి లేదు. ఈ 3 కలిసినప్పుడు సహజంగానే ఒక దీర్ఘకాలం నాయకత్వం ఉంటున్నా కదా, ప్రభావం ఉంటుంది. దీర్ఘకాలం చాలా మంది ఉంటారు. ఉదాహరణకి పశ్చిమ బెంగాల్లో జ్యోతి బాసు గారు ఒక 25 ఏళ్ల పాటు చేశారు. కానీ రాష్ట్ర భవిష్యత్తుని ప్రభావితం చేయలే, ఎక్కడ ఉంది అక్కడ ఉండిపోయింది. అయితే రాష్ట్రాల నాయకుల్లో ఇటీవల కాలంలో నిజంగా ప్రభావం చూపెట్టిన రాష్ట్ర స్థాయి నాయకుడు ఎవరన్నా ఉంటే ఆ నవీన్ పట్నాయక్. ఖచ్చితంగా ఒరిస్సా చరిత్ర దాన్ని తిరగరాశాడు. ఇట్లా కొంతమంది చిత్తశుద్ధితో, త్యాగ నిరతితో, దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అదే సమయంలో ప్రజలను ఆకట్టుకుంటూ మంచి పరిపాలన చేసిన వాళ్ళు చిరస్థాయి నిలిచిపోతారు. అలాంటి వాళ్ళు నరేంద్ర మోదీ గారు. ఈవేళ ఒక కులం లేకుండా మోదీ గారి విషయం, ప్రజాస్వామ్యంలో మనం అందరం పార్టీలకు అత్యధికంగా ఎందుకు గౌరవించాలని చెప్పంటే, కులం బలం వల్ల రాలే ఆయన, డబ్బు బలం వల్ల రాలా, కుటుంబ బలం వల్ల రాలా, వారసత్వంతో లేకపోవచ్చు. కేవలం స్వయం ప్రతిభ, కష్టము, సాధించిన ఫలితాలు, దాన్ని చూపెట్టి ఆయన ఎదిగారు తప్ప, నాయకులు నిలబడ్డారు తప్పితే ఎవరో అన్నతో రాలేదు, కులంతో రాలేదు, కుటుంబంతో రాలేదు, డబ్బుతో రాలేదు. ఆ ఒక్క కారణంగా మనందరం ఆయన అభిమానించాలి. రైట్. జేపీ గారు, ఒక్క నిమిషం. జేపీ గారు, ఎల్వి గారు, మీరు కూడా అంటే దగ్గరగా ఒక ఐఏఎస్ అధికారులుగా సుదీర్ఘకాలం పనిచేసిన మీరైనా, జేపీ ప్రకాష్ అయినా, ఇంకా చాలామంది ప్రభుత్వాధినేతగా వాళ్ళ పనితీరు వీటన్నిటి మీద దగ్గరగా చూస్తూ ఉంటారు. సరే, మోదీ గారికి మీరు పనిచేశారా లేదా అనేది సెకండరీ అయినప్పటికీ వాళ్ళ కదలికలు, వాళ్ళ అప్రోచ్ ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా. వాళ్ళు జనాన్ని మెస్మరైజ్ చేయడానికి, జనానికి దగ్గర అవ్వడానికి, జనాన్ని దగ్గర చేసుకోవడానికి చాలా విధానాలు అవలంబిస్తూ ఉంటారు. అలాగే ఈ దేశ ప్రధానిగా మోదీ గారు చాలా చాలా రకాల విధానాలు అవలంబించారు. సో ఇంత సుదీర్ఘకాలం అన్స్టాపబుల్, దాన్ని ఏమంటారు, ఒక ప్రభుత్వాధినేతగా ఉండడాన్ని మీరు ఏ యాంగిల్లో విశ్లేషిస్తారు? నాకు అనిపిస్తుంది ఏంటంటే వెంకటకృష్ణ గారు, మోదీ గారు దేశ ప్రజలందరి ముందు కూడా ఒక గొప్ప ఉదాహరణ ఉంచుతున్నారు. క్రమశిక్షణ, పరిశ్రమ. క్రమశిక్షణతో ఆయన చేయవలసిన పని ఎవరైనా అడుగుతున్నారా లేదా అని పక్కన పెడితే, ఎందుకంటే పార్లమెంట్ పనితీరు మనం చూస్తున్నాం, సహన్సార్లు ఏదో రకమైన డిమాండ్తో పార్లమెంటుని స్తంభింపజేస్తున్నారు. మనకి ప్రజాస్వామ్య విధానంలో అది ప్రజాస్వామ్యంలో పార్లమెంటుకే జవాబుదారీగా ఉండాలి ప్రభుత్వం. కాబట్టి
అలాంటి జవాబు కోరుతున్న పరిస్థితులు లేకపోయినా కూడా ఆయనంతటా ఆయన పని చేసుకుంటూ పోవడం, ఆ తీవ్రమైన పరిశ్రమ చేయడం, అలుపరగకుండా దేశవ్యాప్తంగా తిరగడం, దౌత్య విధానాన్ని ఎప్పటికప్పుడు సరళీకృతం చేసుకుంటూ ఇతర దేశాలకి భారతదేశం అంటే ఏమిటి, మన అస్తిత్వాన్ని విపరీతంగా వాళ్ళు ఆలోచన చేయవలసిన అవసరం లేదు. ఇందాక మీరు అన్నట్టుగా అందరినీ కలుపుకుని పోయే విధానమే భారతీయ విధానము, అదే భారతీయత అనే విధంగా ఆయన వెళ్ళటం మనకి జ్ఞాపకం ఉంది. ఆయన కిందసారి యుఎస్ కాంగ్రెస్లో వెళ్ళి ఆయన ఉపన్యాసం ఇచ్చినప్పుడు అద్భుతమైన స్పందన మనం ఆ రోజు చూసాం. ఆ 46 నిమిషాలు ఆయన ఇచ్చిన ఉపన్యాసానికి మెస్మరైజింగ్ ఎఫెక్ట్. తర్వాత వాళ్ళకి ఈయన అందించిన బహుమతులు కూడా దేశ సంపదకి సంపాదించినవే ఉన్నాయి కానివ్వండి, ఏదో మోడర్న్ గ్యాడ్జెట్స్ తీసుకెళ్లి ఆయన బహుమానం కింద ఇవ్వలేదు. వాళ్ళకి కీట్స్ రాసిన ఉపనిషత్ కావ్యాన్ని తీసుకెళ్లి ఆయన అందించాడు వాళ్ళకి. అలాగే శాండల్వుడ్ పీస్ మైసూర్ నుంచి తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా భారతీయత అంటే ఏమిటి, దాని విలువలు ఏమిటి, ప్రపంచ శాంతికి భారతదేశం ఎన్నాటికైనా ఆ కృషి చేస్తుంది అనే ఒక దృష్టితో ఒక పక్క రష్యాతో మాట్లాడుతున్నారు, ఇంకో పక్క ఉక్రెయిన్తో మాట్లాడుతున్నారు, ఇరాన్తో మాట్లాడుతున్నారు, ఇజ్రాయెల్తో మాట్లాడుతున్నారు. ఈ విధంగా మాట్లాడేప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, అసలు ఎక్రానిమ్ ఏఐ అంటే అమెరికా ఇండియా అని ఆ రోజు మనకి వార్తాపత్రికల్లో కూడా బాగా వచ్చింది. కాబట్టి ఈ రకమైన ప్రభావం ఒక జాతీయ నాయకుడు తీసుకురావడం ఇది చాలా గొప్ప విషయం. దీని వెనకాల ఆయన కృషి, పరిశ్రమ, అలాగే ఆయన వచ్చిన గతం కూడా మనం చూస్తే ఒకసారి సామాన్యమైన కార్యకర్తగా పనిచేశాడు. మనం చూసాం ఆయన చిత్రాలు. ఆ రోజుల్లో అద్వానీ గారు జమ్మూకి వెళ్ళినప్పుడు ఆయన పక్కన జెండా పట్టుకుని వెళ్ళాడు. కాబట్టి మాట్లాడుతుంటే మైక్ పట్టుకున్నాడు. కాబట్టి సామాన్యమైన కార్యకర్తగా చేసి ఎదగటం, ప్రజాస్వామ్య మోడల్ మనం అలాగే తయారు చేసుకున్నాం. అంచెలంచెలుగా ప్రజాస్వామ్యంలో నాయకులు ఎదిగితే ఎలాంటి ఉన్నతమైన భావాలు, మెచ్యూరిటీ వస్తుందో దానికి మోదీ గారు నాకు ఒక ఉదాహరణగా కనిపిస్తున్నారండి. రైట్. ప్రకాష్ రెడ్డి గారు, మీకు మరింత ఆనందాన్ని కలిగించే సందర్భము, చర్చ కూడా ఇది. ఎందుకంటే మీరంతా మోదీ గారి ఫాలోవర్స్, అఫ్ కోర్స్ పార్టీ ఫాలోవర్స్ అనుకోండి, అయితే ఇప్పుడు నాయకుడిగా మోదీ గారు ఉన్నారు కాబట్టి మీరందరూ ఆయన ఫాలోవర్స్ అని అంటున్నాను నేను. అయితే మోదీ గారు ఈ రకంగా ఇన్ని రోజుల పాటు అన్స్టాపబుల్ ప్రభుత్వాధినేతగా ఉన్నారు అని అంటే అది ఆయన నమ్ముకున్న హిందుత్వ అనే సిద్ధాంతమా, లేకపోతే ఇంకా ఏదైనా వేరే కారణం ఉందా? నేను ముందు పెద్దలిద్దరికి నమస్కారం. వెంకటకృష్ణ గారు మీకు కూడా నమస్కారం అండి. మోడీ గారి గొప్పతనం చెప్పే కంటే ముందు మీరు 8,932 రోజులు అన్నారు కదా. అవును. ఒకటే పాయింట్, 8,932 రోజులు ఏ రోజు కూడా ప్రభుత్వ ఉద్యోగి అయితే లీవ్ తీసుకుంటాడు, ప్రధానమంత్రులు అయితే తన సొంత కుటుంబంతో ఏదో ఈవెన్ అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా కేరళకు పోయినాడు ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి. అట్లా ఉన్న అటువంటి ప్రధానమంత్రి అంటే మొత్తం దేశంలో ప్రధానమంత్రి అట్లాగే ఉన్నారు. ఒక్కరోజు కూడా ఈ 8,932 రోజుల పాటు లీవ్ తీసుకోకుండా తన సొంత తల్లిగారు చనిపోయిన రోజు కూడా ఉదయం 9 గంటలకు ఆ యొక్క సెరమనీ అటెండ్ చేసి, ఆ కార్యక్రమాన్ని అటెండ్ చేసి మళ్ళీ 11 గంటలకు ఆఫీస్కి వచ్చి ఆఫీసులో ఫైల్స్ వచ్చినటువంటి లేదా ఆఫీసులో తన యొక్క పూర్తి ప్రధానమంత్రికి చేయాల్సిన పనులు చేసినటువంటి ప్రధానమంత్రి తల్లిగారు చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఉదయం పూటనే కంప్లీట్ చేసుకొని మళ్ళీ వచ్చేసాడు. అంటే ప్రధానమంత్రిగా ఒక్కరోజు కూడా, ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిగా కూడా ఒక్కరోజు లీవ్ తీసుకున్నటువంటి ఒక ప్రజానాయకుడు అంటే ప్రజాప్రతినిధిగా మనకి ఉన్నాడు కాబట్టి ఆయనను మనం అప్రిషియేట్ చేయాల్సింది ఒకటి. రెండో విషయం ఏంటంటే వారు నేను నాకు దగ్గరగా చూసిన నేను మొట్టమొదటిసారి కలిసింది చెప్తాను సార్. 2014లో ఇంకా వారు ప్రధానమంత్రి కాలే. ఇంకా వారు ప్రధానమంత్రిగా అంటే ప్రధానమంత్రి మా పార్టీ నుంచి ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన రోజు. అప్పుడు మీకు తెలుసుగా ప్రోటోకాల్ ప్రకారము ఎక్కువ తక్కువ పోలీసులు ఈ వ్యవస్థ అంతా ఉండదు, అంత హంగామా ఉండదు. మేము ఒక 5-6 మాత్రమే ఎయిర్పోర్ట్కు పోయినాం ఆయనను సెండ్ ఆఫ్ చేయడానికి. బహిరంగ సభకు వచ్చిండు, బహిరంగ సభ కార్యక్రమం అయిపోయినాక సెండ్ ఆఫ్ చేయడానికి ఒక 5-6 అయితే అప్పుడు పోలీసులు లేరు కాబట్టి ఆ బేగంపేట ఎయిర్పోర్ట్లో లాన్ నుంచి ఇటు ముగ్గురం నడుచుకుంటూ మాట్లాడుకుంటూ పోయినాం.
హెలికాప్టర్ ఫ్లైట్ దాకా పోయిన తర్వాత ఆయన 3 మెట్లు ఎక్కిండు. అప్పటిదాకా 2 ఫోటోలు వచ్చినాయి. అరే ఆ గ్రూప్ ఫోటో నైలియనా, గ్రూప్ ఫోటో లేనాక్యా అని చెప్పి మళ్ళీ 4 స్టెప్స్ ఎక్కి మళ్ళీ దిగొచ్చి మాతో నవ్వుకుంటూ ఫోటో దిగా సాయంత్రం అప్పుడు 6 గంటలకు 7 గంటలకు లైట్ లేకుంటే లైట్ దాలో అని చెప్పి లైట్ ఎప్పించి ఫోటో దిగి 2 నిమిషాలు మాతో నుండి మళ్ళీ ఫ్లైట్ ఎక్కిపోయినాడు. అంత సింపుల్గా మనకు అనిపిస్తుంది అలా ఆయన ప్రధానమంత్రి అయినాడని. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా మిత్రుడు మీ అందరికీ ఇప్పుడు మా బీజేపీ జనరల్ సెక్రటరీ ఉన్నాడు, స్టేట్ జనరల్ సెక్రటరీ గౌతమ్ రావు గారు. ఆయన ఎప్పుడో స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు ఒక్కసారి మోడీ గారు అప్పటికే జనరల్ సెక్రటరీ అయ్యిండు బీహార్లో, మన గుజరాత్లో. ఆయన బీజేపీ కార్యాలయం పోయినాయంట. అక్కడ పోతే మోడీ గారు కింద కూర్చొని మన వెనకట అద్దం పెట్టుకుంటాం చూసారా, గడ్డం గీసుకోవడానికి మన పాతకాలపు బ్లేడు మనం ఈరోజు కనపడుతుంటారు, ఎక్కడో పాత సినిమాలు కనపడుతుంటారు. అట్లా కనపడుతున్నాడు. అట్లనే గీసుకుంటున్నాడు. గీసుకుంటే గౌతమ్ పోతే క్యా అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఆయన స్నానం చేసినాడు కార్యాలయం ఆఫీస్లో, బీజేపీ ఆఫీస్లో. ఆయన అట్లా గడ్డం గీసుకొని స్నానం చేసి కిస్నే మిల్లే అంటే ఏదో పేరు చెప్పినాడు. చలో ఉదర్ మిలేగా కార్యవర్గ సమావేశం జరుగుతున్నాడు, కలుస్తాడని చెప్పినాడు. కలుస్తాడని చెప్తే ఈయన అక్కడికి పోయినాడు మధ్యాహ్నం 11 గంటల గట్ట. పోగానే ఈయన గుర్తుపట్టి మళ్ళీ పిలిచి ఇది రావు ఏ ఓ ఆద్మీ తుమ్ మిల్నా చేతేనా ఏ ఆద్మీ అని చెప్పి పరిచయం చేశారు. అప్పుడు మనకి నా ప్రధానమంత్రి అవుతాడని కూడా ఊహించి ఉంటారు. అంటే మన చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఇంకా ఒక సంఘటన, ఇంకొక చిన్న సంఘటన. మా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పనిచేసిండు మన బుక్కా నరసింహారెడ్డి అని. ఆయన ఉత్తరం రాసుకొని మోడీ దగ్గరికి పోయినాడు. ఆయన మోదీని కలిసి ఓ ఫోటో దిగుదామని. ఆయన ఒక్కడే కూర్చొని ఆఫీస్లో పిఏకు లెటర్ ఇవ్వగానే, కిషన్ రెడ్డి గారు లెటర్ ఇవ్వగానే పిలిచాడు మోడీ గారు లోపలికి. జోక్గా నవ్వుకుంటేనే ఐఏజీ బొక్కాజీ అయ్యా అన్న. అంటే బొక్క అంటే వాళ్ళ ఇంటి పేరు, సొంత పేరు బొక్క, నరసింహారెడ్డి ఇంటి పేరు అనుకుంటున్నాడు మోడీ గారు. అంటే వాళ్ళ సహజంగా గుజరాత్లో ఉండే రకమైన పేర్లు అవి. ఐఏజీ బొక్కాజీ అయ్యా అన్నాడంట. నాకు ఆశ్చర్యం, బొక్క నరసింహారెడ్డి అనే పేరు అయినది, కానీ బొక్క అనే ఇంటి పేరు అనేది ముందు వెనక ఉంటుంది కదా. ఒక్కడే కూర్చొని ఎంతసేపు అంటే 5 నిమిషాలు ఫోటోలు దిగి టీ తాగిచ్చాడు, అది పంపించాడు. అంటే ఆ యొక్క చిన్న చిన్న విషయాలలో కూడా చాలా పర్టికులర్గా మోడీ గారి యొక్క ఇది ఉన్నది కాబట్టి చెప్తాను. ఇంకా నేను ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఒక 2, 3, 4 ఏళ్ల కింద మోడీ గారి ఇంటికి పోయినా. మా డోక్లా అంటే మేమంతా చాలా మంది కలిసిపోయినా, ఒక 50-60 మంది మాతో 2-3 గంటలు ఉన్నాడు ఆ రోజు. చరిత్ర అయితే అయితే ఒక్క పాయింట్ చెప్పదలుచుకున్నాను సార్. నేను ఒకటే పాయింట్, మోడీ ఈజ్ ఎ లీడర్. అంటే ఆయన పని చేపిస్తున్నాడు, చేయడం ఒకటే కాదు, ఆయన పని చేపిస్తున్నాడు చూసారా. ఆయన యొక్క టీము, ఆయన కేబినెట్ మంత్రులు కావచ్చు, ఆయన అధికారులు కావచ్చు, అధికారులతో పని చేయించిన తీరును చూసినరా, అది ఆయన సక్సెస్ స్టోరీలో ఒక భాగం అని నేను నమ్ముతున్నాను సార్. ఎందుకంటే ఆయన చెప్పిన ఒక పదాన్ని గుర్తు చేస్తారు. ఇప్పుడు పెద్దలు ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు కదా, ఒక మాట అన్నాడు. ఎనీ ఐఏఎస్ ఆఫీసర్, ఎనీ సివిల్ సర్వీస్ ఆఫీసర్, మేము ఉన్నప్పుడు మేము పర్సనల్ కలిసినప్పుడు చెప్పిన విషయం, గత ప్రభుత్వంలో ఉన్నారు, మన ప్రభుత్వం ఉంటారు, రేపు ఇంకో ప్రభుత్వంలో ఉంటారు. కానీ వారితోని అప్పుడు పనిచేస్తారు, ఇప్పుడు పనిచేస్తారు, రేపు పనిచేస్తారు. కానీ పని చేపించుకునేటువంటి సామర్థ్యం నీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఇంకో పార్టీ ఉన్నా, వాళ్ళని చేపించుకోవడం మన సామర్థ్యం, వాళ్ళ సామర్థ్యాన్ని ఉపయోగించి మనం చేసుకోవడం అనేది అది మనకు ఉండాల్సిన లక్షణం అని చెప్పి ఒక నాయకుడిగా చెప్పినటువంటి పదవి కదా. వీళ్ళు అది వాళ్ళు ఇదాన్ని మనం ఆయనకు దగ్గర, ఈయనకు దగ్గర కాకపోతే మాకు చీఫ్ సెక్రటరీ వద్దు, మాకు ఈయన సెక్రటరీ ఉండొద్దు, ఈయన కలెక్టర్ ట్రాన్స్ఫర్, ఇవన్నీ కూడా ఇదే ఆఫీసర్తో నేను పని చేపిస్తాను, ఇదే ఆఫీసర్తో నేను నడిపిస్తాను అని గుజరాత్లో ఎవరైతే అంతకుముందు నా ఆఫీసర్స్ అందరినీ కూడా మోడీ కాలంలో పని చేయించాడు. అదే ఎగ్జాంపుల్గా మాకు చెప్పాడు ఇంటికి పోయినప్పుడు ఒకరోజు. ఆఫీసర్స్ మారరు, కానీ వాళ్ళంతా చాలా మంచిగా ఉంటారు, మీరు ఎట్లు ఉపయోగించుకుంటారు అనేది మీ సామర్థ్యం, కానీ వాళ్ళ గురించి మీరు ఆలోచించకండి, వాళ్ళ సామర్థ్యాన్ని మీరు ఉపయోగించండి అని ఎగ్జాంపుల్గా పెద్దలు ఇద్దరు ఉన్నారు కాబట్టి చెప్తున్నా. అది మోడీ గారిలో ఉన్నటువంటి చాలా గొప్ప విషయం, గొప్ప లక్షణం కూడా. ఆ లక్షణమే ఈరోజు అంటే మంత్రివర్గ సభ్యులను పనిచేయించడం, ఆయన బ్యాక్ ఆఫీస్ను పనిచేయించడం, ఇవన్నిటితో పాటు ఫైనల్ ఒకటే మాట చెప్తాను సార్. నాకు అర్థమైనంత వరకు, నేను విన్నంత వరకు, చాలా మంది చెప్పారు కూడా, మోడీ గారు ఎంతసేపు అయితే మాట్లాడతారో, అందరూ మాట్లాడతారు, ఉపన్యాసం ఇస్తారు అనుకుంటారు, కానీ మోడీ గారు ఈజ్ ద బెస్ట్ లిజనర్ ఆల్సో సార్, బెస్ట్ లిజనర్. చాలా విషయాలలో ఇప్పుడు మీరు కూడా వెంకటకృష్ణ గారు మీరు ఒక మెయిల్ పంపించి ఒక ప్రత్యేక అయినటువంటి ప్రోగ్రామ్ ఉంది నా దగ్గర, ఒక ఒపీనియన్ చెప్పాలనుకుంటే కూడా అది మొత్తం చూసి అవసరమైతే మోడీ గారు మిమ్మల్ని పిలిపించుకొని అరగంట మాట్లాడతారు దాని విషయంలో. ఇట్లా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఐ థింక్ నాకు తెలిసి జేపీ గారు కూడా అటువంటి ఉదాహరణలు ఉండింటాయి, జేపీ గారు కూడా అనుభవం ఉండింటుంది. కాబట్టి నాకు తెలిసినంత వరకు చాలా మంది మెయిల్ పెట్టి నేను కలుస్తామని కలిసి మాట్లాడి వచ్చినటువంటి చాలా మంది ఉన్నారు, అనుభవం కూడా ఉంది. అట్లా మోడీ గారు బెస్ట్ లిజనర్ దాని స్పీకర్. అందుకోసం సక్సెస్ స్టోరీలో ప్రభుత్వాధినేతగా ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఉంటుంది. అలాగే వాళ్ళ విధానాలు కూడా వాళ్ళు ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ పీపుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళు కొన్ని విధానాలు రూపొందించుకోవడం,
తద్వారా వాళ్ళ పాపులారిటీని పెంచుకోవడం, అది ఎగ్జిక్యూట్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ని వినియోగించడం, తన బ్యూరోక్రసీని వినియోగించడం, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అయితే మోదీ గారి స్టైల్ చూసినప్పుడు ఎలా ఉంటుందనేది ఒకసారి జేపీ గారి మాటలు వింది. జయప్రకాష్ నారాయణ గారు, ఒకసారి అంటే పరిపాలన సక్సెస్ అయితేనే, ఆ పరిపాలనా పరమైన విధానాలు ప్రజల్ని మెప్పించగలిగితేనే వాళ్ళు మళ్ళీ మళ్ళీ కోరుకుంటారు ఆ నాయకుడిని. మీరు ఇందాక చెప్పినట్టుగా జ్యోతి బస్ గారైనా, నవీన్ పట్నాయక్ గారైనా, లేకపోతే సిక్కిం మాజీ ముఖ్యమంత్రి గారైనా, ఇప్పుడు మోదీ గారి గురించి మాట్లాడుకున్నా. సో వాటిల్లో ఏ రకమైన విధానం కానీ లేకపోతే ఏ రకమైన పాలసీ కానీ ప్రజల్ని ఆకట్టుకునే విధంగా చేశారు మోదీ గారు అనుకోవచ్చు? వెంకటకృష్ణ, నా దృష్టిలో 5 కీలకమైన లక్షణాలను ఆయన చూపెట్టారు. మొట్టమొదటి, గుజరాతీ సమాజంలో అద్భుతమైన లక్షణం ఉన్నది. అపారమైన ఇంగిత జ్ఞానం, వనరులను సద్వినియోగం చేసుకోవటం. ఆ గుజరాతీలు వర్గీస్ కురియన్ గారు అనేవారు ఎప్పుడైనా, గుజ్జుభాయ్ ఇస్ ఎ బిజినెస్ మ్యాన్ అని, అంటే వ్యాపార దృక్పథం. అవును, వ్యాపార దృక్పథం అంటే ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని ఫలితాలు సాధించడంలో దిట్టాలి. అది పూర్తిగా మోదీ గారికి అబ్బిన లక్షణం. ఉదాహరణకు, దేశంలో మొట్టమొదటిసారిగా విద్యుత్ రంగంలో మీకు వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లని, వ్యవసాయేతర ట్రాన్స్ఫార్మర్ని వేరు చేసి, ఆ సబ్స్టేషన్లు కానీ లేకపోతే వేరు చేసి అందరికీ 24 గంటల విద్యుత్ అందించగలిగారు. అది కూడా మీరు ఉచిత విద్యుత్ లేకుండా రైతులను ఆకట్టుకోగలిగారు. ఓకే, అద్భుతం పెద్ద చూపించడం. అది ఎలా చేశారు నాకు పూర్తిగా తెలుసు, ఎందుకంటే నా స్నేహితురాలు ఇప్పుడు అనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్పర్సన్గా ఉన్నది. అంటే ఒక స్పష్టమైన లక్ష్యాన్ని అధికారంతరంగం కాదంటున్నా కూడా ఇంగిత జ్ఞానంతో దాన్ని చూపెట్టి దాన్ని ఆచరణ సాధ్యమైన రీతిలో అమలు చేయడం అనేది ఆయనకి చాలా అధ్యక్ష. ఆయన రెండోది, వ్యక్తిగతంగా ఇప్పుడు రాజకీయాల్లో మన అందరికీ తెలుసు, ఎలక్షన్ డబ్బులు ఖర్చు పెట్టాలి, దానికోసం డబ్బులు వసూలు చేయాలి. ఈ దేశంలో ఉన్న రాజకీయాల్లో రకరకాల సమస్యలు ఉన్నాయి. అవి పార్టీల రాజకీయంలో ఎట్లా ఉన్నా కూడా వ్యక్తిగతంగా ఇంతవరకు ఆయన మీద పొరపాటును కూడా నీతి నిజాయితీల విషయంలో మచ్చలేదు. దట్ ఈస్ మేజర్ అచీవ్మెంట్. 100% ఆయన విపరీతంగా ద్వేషించే వాళ్ళు, ఆయన ప్రత్యర్థులు కూడా వ్యక్తిగతంగా మోదీ గారికి అవినీతి అన్నమాట పొరపాటును అనలేకపోయినారు. అది చాలా గొప్ప ఆభరణం. ఇవాళ దేశంలో రాజకీయంలో చాలా గొప్ప ఆభరణం. ఆ నమ్మకాన్ని ప్రజలు కలిగించుకున్నారు. మూడోది, సమర్థంగా విధానాలు చేపట్టడం చాలదు, అమలు చేసే ఫలితాలను చూపెట్టడం. మరుగు సదుపాయాల కల్పనలో కావచ్చు, పెట్టుబడులను పెంచడంలో కావచ్చు, ఆర్థిక క్రమశిక్షణ పాటించడంలో కావచ్చు, దేశంలో సంక్షేమాన్ని చివరి మనిషి దాకా అవినీతికి ఆస్కారం లేకుండా డిజిటల్ టెక్నాలజీ ద్వారా అందించే ఏర్పాట్లు చేయడం కావచ్చు, ఈ జన్ధన్ వగైరా ఏర్పాట్ల వల్ల. ఇవాళ ఉదాహరణకి ఆయన పార్లమెంట్లో ఇచ్చిన ప్రసంగాన్ని చూడండి. ఇక్కడ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దేశానికి ఎదుర్కొతున్న ఇక్కట్లోకి వచ్చి టకటక ధైర్యంగా చెప్పలేడు. 10 సంవత్సరాల కాలంలో కొన్ని చేపట్టిన చర్యలు ఇవాళ పనికొస్తున్నాయి. ఉదాహరణకి ఇథనాల్, పెట్రోల్లో డీజిల్ ఇథనాల్ కలపటం, 20% పెట్రోల్ కలపగలిగాం. ఆ మేరకు మనకి విదేశాల దిగుమతి అవసరం తగ్గింది, ఈ ముడి చమురు. అలాగే సోలార్ విద్యుత్తు 3 గిగావాట్ల నుంచి 140 గిగావాట్లు పెంచగలిగాం, ఇంకా పెంచుతున్నాం. అట్లాగే ఫెర్టిలైజర్స్ ఉత్పత్తి పెరిగింది. ప్రొక్యూర్మెంట్ కూడా అటు ఆయిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఫెర్టిలైజర్ కావచ్చు, మరింత డైవర్సిఫై చేసి మిగతా దేశాల నుంచి తీసుకుంటున్నాం పూర్వం నుంచి. అట్లాగే ఇక ఇతరమైన, అంటే ఒక స్పష్టంగా ఇన్ని చేశాం కాబట్టి చెప్పుకోగలిగాను. వీరికి మాటలే కాకుండా అమలు చేయటంలో ఆయన దిట్ట, చాలా సమర్థంగా అమలు చేయటంలో. ఎలక్ట్రిక్ వెహికల్స్ 18,000 బస్సులు అన్ని నగరాలకు ఇచ్చాం. మెట్రో గణనీయంగా మెట్రోని పెంచాం, అంటే ఇంధన అవసరాన్ని తగ్గించాం వగైరా అనమాట. ఇట్లాగా ఏ రంగంలోనైనా సరే లోతుగా ఆలోచించి చివరి అంశం దాకా గ్రాన్యులర్ డీటెయిల్తో పరిష్కారాన్ని సాధించడంలో ఆయన నేర్పరి. నాలుగోది, రాష్ట్రాల్లో గత 30 ఏళ్లలో మీరు చూసినట్టయితే ఒక నమూనా వచ్చింది. సమర్థుని పేరు పొందిన ముఖ్యమంత్రులు మోదీ గారితో సహా. ఏమిటది అంటే ప్రజల్ని సమర్థంగా ఆకట్టుకుని ఓట్లు సంపాదించడం, ప్రభుత్వాన్ని నిలబెట్టడం. నచ్చిన నమ్మిన అధికారులను ఎంపిక చేసుకుని వాళ్ళకి అధికారాలను ఇచ్చి వాళ్లతో మంచి సంబంధాలు ఉంచుకుని వాళ్ళ ద్వారా పరిపాలన సాగించడం. రాజకీయ నాయకత్వాన్ని కాస్త పక్కన పెట్టడం. ఇది మంచి నేను అంటాలా, కానీ అదొక నమూనా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నరేంద్ర మోదీ గారు కావచ్చు, చాలా దీర్ఘకాలం పనిచేసిన ప్రభావశీల ముఖ్యమంత్రులు మిగతా వాళ్ళు కావచ్చు, దేశంలో ఏ పార్టీ నవీన్ పట్నాయక్ గారు కూడా అదే ఫార్ములా అంట కదా. అదే ఫార్ములా, ఇదే ఫార్ములా నేను దేశం స్థాయికి తీసుకెళ్ళి మొట్టమొదటిసారిగా
జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. దానిలో కొంత ఇబ్బందులు ఉన్నాయి, కొంత లాభాలు ఉన్నాయి. ఉదాహరణకి ప్రధానమంత్రి కార్యాలయం చుట్టూ మొత్తం తిరుగుతుంది దేశంలో పరిపాలన. కాబట్టి సమన్వయానికి ఇబ్బంది లేకుండా అక్కడ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఒక చేయి ఒక పక్కన కాలు ఒక పక్కన వెళ్లకుండా ఒక్కొక్క శైలేస్లో కాకుండా వేరు వరకు చేయకుండా సమగ్రంగా పనిచేయడం సాధ్యం అవుతుంది. అదే సమయంలో రాజకీయ నాయకత్వం బలహీనం అవుతుంది. ఆయన మోదీ గారి తర్వాత ఎవరు అని చెప్పి పరిస్థితి వస్తుంది. కాబట్టి బలమైన బలహీనత అదొక ఆయన నమూనా. అది ఇక మతం గురించి ఇందాక ప్రస్తావన వచ్చింది. నాకు అర్థమైన తమిళ నేను చాలా స్పష్టంగా చెప్పగలను. కులానికి విరోధిగా మతాన్ని వాడడమే తప్ప, రాజకీయం కోసం మతాన్ని ఒక ఆయుధంగా వాడడమే తప్ప మతం అన్న ప్రసక్తి లేదు. ఉదాహరణకి అహ్మదాబాద్ నుంచి సూరత్కి జాతీయ రహదారి నిర్మాణంలో కొన్ని వందల చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి. ఇప్పుడు నేను కూడా చూసాను జాతీయ రహదారులు కోకటిపల్లి ఇతర ప్రాంతాల్లో రోడ్డు మీద దేవాలయం పేరుతో పెట్టేస్తారు. అవన్నీ తొలగించాడు. నేను ఆయన అడిగాను, ఏమంటే మీరు ఈ మాట చెప్పొచ్చు కదా ప్రజలకి, మీరు ముస్లిం వ్యతిరేకన్న బలంగా భావం ఉంది, నేను కూడా అనుకున్నాను, మీరు చెప్పొచ్చు అభివృద్ధి కోసం అని చెప్పొచ్చు కదా మీరు మతాలకు అతీతంగా. అంటే నేనే వెరివాణి అనుకున్నారా, ఎలాగో ముస్లిం వ్యతిరేక అన్నారు, ఈ మాట గట్టిగా చెప్తే హిందూ వ్యతిరేక అంటారని చెప్పినారు. కాబట్టి అది మతం కాదు. అక్కడ ఆయన అభివృద్ధి కావాలి, దేశంలో కులాన్ని వాడుతున్నమాట వాస్తవం పార్టీలు, దాని గురువుగా సమాజాన్ని ఏకం చేయాలి, రాజకీయంగా మనుగడ సాధించాలి. కాబట్టి మతాన్ని అస్త్రంగా పెడతాం. కొంత సంస్కృతి సాంప్రదాయం మీద నమ్మకం ఉండొచ్చు, కానీ మౌలికంగా ఒక రాజకీయ ఎత్తుగడ తప్ప ఇది మతాల మీద ద్వేషంగా మరొకటి కాదు. అందుకనే సంక్షేమ పథకాల అమల్లో మీరు చూసినట్టయితే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు చూడండి, లేకపోతే జాతీయ స్థాయిలో ప్రభుత్వం అమలు చేస్తున్న చూడండి, అన్ని మతాల వారికి నిజానికి మైనారిటీ మతాలకు ఎక్కువ స్థానం లభిస్తుంది. కరెక్టే అది. కాబట్టి అది ఎక్స్పోజ్ అవ్వకుండా ఏదో నెగిటివ్ గా జరుగుతుంది అనేది ఎక్కువ ప్రచారం చేస్తారు. అంటే పొలిటికల్ గా మార్కెట్ సెగ్మెంటేషన్ అంటాం. మార్కెట్ సెగ్మెంటేషన్ లో మేము మీ పక్కన అన్న భావం కలగజేయాలి, అంతే తప్ప ఇది పెద్ద మతత్వం. అందుకనే మన దేశంలో ఏ పార్టీ ప్రధాన పార్టీలు ఎవరున్నా కూడా మధ్య మార్గాన్ని అనుభవిస్తారు తప్ప అయ్యో దేశం అంతా గందరగోళం అయిపోయింది, మతత్వం వచ్చేసింది, మతోన్మాద రాజ్యం వచ్చింది, ఇవన్నీ కూడా పూర్తి పొకార్లు మాత్రం. రైట్. జేపీ గారు ఒక్క నిమిషం సార్. ఎల్వి గారు, సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు అవినీతి అనేది వ్యవస్థీకృతం అయిపోయింది అనేది ఒక నానుడి భారతదేశంలో, ఫర్ దట్ మ్యాటర్ ఎంటైర్ వరల్డ్ వైడ్ అది ఒక కామన్ ఇదైపోయింది. డెఫినెట్గా ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి ఎవరిని తీసుకున్నా ఆ సిస్టమ్ అంతా కరప్ట్ అయ్యే ఉంటుంది. కొద్దిగా గొప్ప తేడా అంతే, పెద్ద చిన్న ఎక్కువ తక్కువ ఇవే తేడాలు ఉంటాయి. మీరు సర్వీస్లో ఉన్నారు కాబట్టి మీరు జయప్రకాష్ నాయుడు గారి మీలాంటి వాళ్ళు మీ అందరికి బాగా తెలుసు. కానీ మోదీ గారి సిస్టంలో ఏదో 2-3 కార్పొరేట్లకు ఎక్కువ ఇది వెళ్తుంది, అంబానీలకు అదానీలకు వెళ్తుందని, లేకపోతే ఒకళ్ళిద్దరు బ్యాంకర్స్ని మోసం చేసి పారిపోయి విదేశాల్లో తలదాచుకున్నారు నీరవ్ మోదీ, విజయ్ లైక్ ఇవి తప్ప సిస్టమ్ కరప్ట్ అయ్యింది అనే ముద్ర రాలేదు. అది రాకపోవడం ఒక ప్రధాన కారణం అనుకోవచ్చా మోదీ గారి సక్సెస్? తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం అనునిత్యం మనకి ఉన్న అపోజిషన్ పార్టీస్ కావచ్చు, మీడియా కావచ్చు, పైపెచ్చి ఇంటర్నేషనల్ మీడియా కూడా ఇవాళ భారతదేశంలో తొంగి చూస్తూ అనునిత్యం ఏవో కామెంట్స్ పాస్ చేయడం, యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీస్ కొన్ని రిపోర్ట్స్ తయారు చేసి భారతదేశానికి విరుద్ధంగా ఇవ్వడం, ఇవన్నీ మనం చూస్తున్న నేపథ్యంలో వీళ్ళెవరూ కూడా మోదీ గారి మీద వేలెత్తి చూపించే అవకాశం కల్పించట్లేదు. ఆయన అన్నీ పారదర్శకంగా చేయడం. అలాగే చాలా గొప్ప విషయం ఏమిటంటే రాష్ట్రాలకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో నాలాంటి వాళ్ళు అయ్యా ఇదేమిటిది, కేంద్ర ప్రభుత్వం కనీసం కొన్ని ఆంక్షలైనా పెట్టాలి, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు మెరుగయ్యేట్టుగా చూస్తే బాగుంటుంది కదా అని నేను నిజంగానే నమ్ముతాను. కానీ రాష్ట్ర ప్రభుత్వాల జోలికి ఎప్పుడు పోరు. రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లు వాళ్ళు నిర్ణయం చేసుకుంటున్నారు. అవి లోటు బడ్జెట్ కింద వాళ్ళు ఎన్ని లక్షల కోట్లు పెట్టుకున్నా కూడా అడిగే నాథుడు లేడు. ఈ విధంగా స్వేచ్ఛ ఇచ్చారు. అంటే ప్రజాస్వామ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలచే ఎన్నుకోబడ్డాయి కాబట్టి ఆ ప్రజలే వారి పనితీరును చూస్తారు. వాళ్ళ పనితీరు బాగా లేకపోతే వాళ్ళే నిర్ణయం చేస్తారు. అంతేగాని నేను ఇవాళ వచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయడం కానీ, ఉదాహరణకు మనం వెస్ట్ బెంగాల్లోనే చూసాం, ఎలాంటి అల్లర్లు జరిగినా కూడా తీవ్రమైన చర్యలు ఎక్కడా జరగలేదు. ఆయన వ్యక్తిగతంగా ఏదైనా ఉపన్యాసాలు ఇస్తే మాట్లాడారు కానీ పార్లమెంట్లో కానీ విధాన నిర్ణయాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలకి
ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించేటట్టుగా లేవు. కాబట్టి ఆయన మచ్చలేని ఒక నాయకత్వం, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా అదే విధంగా పనిచేసేటట్టుగా క్యాబినెట్ మినిస్టర్స్ని ఆయన ప్రభావితం చేయడం, దాంతో ఒకరిని మించి ఒకరు పనిచేస్తున్నారు అనే తీరు మనకు కనిపిస్తుంది. మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. ఉదాహరణకి ఇవాళ మనకు నడుస్తున్న ఈ మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న క్రైసిస్లో ఇంటర్ మినిస్టీరియల్ బ్రీఫింగ్స్ మనం చూస్తున్నాం రోజు కూడా. ఎంత వివరంగా చెప్తున్నారు. అలాగే జరిగిన కోవిడ్ క్రైసిస్ లో మనందరికీ ప్రతిరోజు కూడా దేశవ్యాప్తంగా అందరికీ ఏం జరిగింది, ఇవాళ ఏ రాష్ట్రంలో ఏ పరిస్థితి ఉన్నది, ఎక్కడెక్కడ మందులు సరఫరా బాగా జరిగింది, ఎక్కడ ఆక్సిజన్ సిలిండర్లు చేరాయి, ఎక్కడ కోవిడ్ సమస్య పెరిగింది, అడ్వైస్ కూడా తీసుకోవడం, వాళ్ళందరినీ ఆన్లైన్ తీసుకురావడం, అంతా ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా చేసేటప్పటికి. అలాగే మనందరికీ జ్ఞాపకం, ఆ రోజుల్లో అమెరికా లాంటి దేశంలో కూడా సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకొచ్చి డబ్బులు పంచిపెట్టారు. కానీ మన దేశంలో అలాంటి పరిస్థితి రాకుండా ప్రజలకి కావలసింది ఆహారాన్ని అందిద్దాం, మందులు ఇద్దాం, ఉచితంగా వ్యాక్సినేషన్ చేయిద్దాం, ఆ ధోరణిలో నడపడం వల్ల మనకి తర్వాత దానివల్ల వచ్చే ఇన్ఫ్లేషనరీ ప్రాబ్లమ్స్ రాకుండా నియంత్రించారు అని ఇవాళ మనం అనుకోగలుగుతున్నాం. కాబట్టి ఒక రకమైన దూరదృష్టి ఉండడం, దాంట్లో ఉన్న నిష్ణాతులు చెప్తున్న సలహాలు స్వీకరించగలగడం. అసంఖ్యాకంగా ఆయన అందరినీ కలుస్తుంటారు. చాలామంది చెప్తారు, నాకు అంత వివరాలు తెలియదు కానండి, ఆయన రోజుకి 20 గంటలు పనిచేస్తాడని చెప్తారు, కేవలం 2-3 గంటలు మాత్రమే నిద్రపోతాడట. కాబట్టి అనేక సమయం ఆయనకి ఉన్నది అందరినీ కలవడం, వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకోవడం. ఇందాక వారు చెప్పినట్టుగా ఈజ్ అ గుడ్ లిజనర్ అని. మా బ్యాచ్మేట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సెక్రటరీస్ చేసినప్పుడు వాళ్ళు ఇదే చెప్పారండి. ఆయన మనస్సులో ఉన్న భావాలు కూడా మార్చుకోవడానికి సిద్ధపడతాడు. ఒక కార్యక్రమం అంటే వివరాలు చెప్తే బాగుండదు, ఆ కార్యక్రమం మీద ఆయనకి ఒక నెగటివ్ ఒపీనియన్తో పదవిలోకి వచ్చారటండి. పదవిలోకి వచ్చిన తర్వాత సమావేశం జరిగినప్పుడు కార్యదర్శుల సమావేశంలో ఈ కార్యదర్శి ధైర్యంగా ఆయనకి చెప్పాట, సార్ నేను చూస్తున్న పోర్ట్ఫోలియోలో బలానా ప్రోగ్రాం ఉన్నది, ఈ ప్రోగ్రాం మీద మీకు సదభిప్రాయం లేదు అని కూడా నాకు తెలుసు, మీరు నాకు సమయం ఇస్తే నేను వచ్చి మీకు మళ్ళీ వివరంగా చెప్తాను, దాని తర్వాత మీరు ఇచ్చిన ఆదేశాలు బట్టి నడిపిస్తా ఉన్నట్టు. తప్పకుండా అని చెప్పి ఆయనకు 1 గంట సమయం ఇచ్చి ఆయన పిలిపించి ఆయన గంట సేపు మాట్లాడుతుంటే మౌనంగా కూర్చుని నోట్స్ రాసుకుని అయిపోయిన తర్వాత, సబాష్ ఇవాళ మీరు నాకు కనువిప్పగలిగించారు, ఈ ప్రోగ్రాంలో చాలా మంచి జరిగింది, ఇంకా మేలు జరిగే అవకాశం ఉన్నది, ఇది మనం కంటిన్యూ చేద్దాం అని ఒక కార్యదర్శికి చెప్పారటండి. అలాగే ఇంకొక కార్యదర్శి మీద అనేక మంది ఫిర్యాదులు చేశారట. ఆయన అమెరికా వెళ్లే సమయంలో వాళ్ళు వచ్చి చెప్పారట, అయ్యా మీరు ఈ కార్యదర్శిని కనుక బలానా స్థానం నుంచి మీరు కలిపితే పోతే అమెరికాలో మీ పర్యటన సఫలీకృతం కాదు అని చెప్పారట. అప్పుడు ఎవరు ఈ కార్యదర్శి, అసలు ఎందుకు ఇతని మీద ఇంత నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది అని ఒక సమావేశం పెట్టారటండి. ఆ సమావేశంలో ఇంకొక కార్యదర్శి వివరంగా చెప్పారట, లేదండి ఈయన చాలా చాలా నిబద్ధతతో పనిచేస్తాడు, ఆయన తీసుకున్న చర్యలు ఇవి, ఈ చర్యలన్నీ దేశ హితాన్ని కోరి చేసినవి, దీన్ని మీరు సమర్థించాలని చెప్తే, అయ్యో నేను తప్పు మాట మాట్లాడాను, తప్పకుండా ఆయన అక్కడే ఉంచుదాం అని చెప్పారు. ఎవరికి కొడుకుడు పడని కార్యదర్శి ఏమో, అందుకని నెగిటివ్ ప్రయత్నం. సో ఇలాంటి అప్రోచ్ ఒక దేశ ప్రధానికి ఉండడం అది చాలా గొప్ప విషయంగా భావిస్తూ, అసలు ఎక్కడ ఆయన మీద నిందారోపణ లేదు, ఇంకొక పనితీరు, అందరినీ కలుపుకుపోయే ఒక రకమైన వ్యవహారం, రాజకీయంగా ఎవరి గురించి ఏం మాట మాట్లాడినా కూడా పర్సనల్గా కలిసినప్పుడు వీళ్ళందరూ కూడా ఆయనకి ఏదో బహుమతి ఇవ్వడం, ఆయన వాళ్ళకి ఏదో బహుమతి ఇవ్వడం, ఈ విధంగా ఇంటర్ పర్సనల్ రిలేషన్స్లో ఆ వ్యక్తిత్వాన్ని ఎక్కడ భంగం కలగకుండా మేనేజ్ చేయటం అన్నది ఇంత సుదీర్ఘకాలం అది ఒక గొప్ప లక్షణంగానే ఒక దృఢమైన చిత్తము, తర్వాత ఒక చెదరని దీంతో ఉండడం మీద మనసుతో ఉండడము అది సాధ్యమవుతుంది. అయితే ఇక్కడ ప్రకాష్ రెడ్డి గారు 1950లో పుట్టి 70లో ఆర్ఎస్ఎస్లో చేరిన దగ్గర నుంచి ఆయన మీద ఉన్న బలమైన ముద్ర మతవాది. సరే అది ఎందుకు వచ్చింది ఏంటి, హిందుత్వ అనేది మతమా ధర్మమా, ఇవన్నీ మళ్ళీ అదొక సెపరేట్ చర్చ.
కానీ మోదీ గారి మీద, అమిత్ షా గారి మీద, ఇట్లా కొంతమంది మీద బలంగా వేసిన ముద్ర ఏంటి? అది కమ్యూనిస్టులు వేశారు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు వేశారు, లేకపోతే మైనార్టీ సంస్థలు కొన్ని వేసి ఉండొచ్చు, ఎవరైనా వేయనివ్వండి, మతవాది మతవాది మతవాది. లేదా కొంతమంది అయితే మరొక అడుగు ముందుకేసి అతను ఒక మత ఉగ్రవాది అని, హిందూ ఉగ్రవాది అని, ఇట్లాంటివన్నీ మాట్లాడారు కదా. అలాంటి మతవాది ముద్ర నుంచి జాతీయవాది ముద్ర దాకా ఎలా సాధ్యమైంది ఆయనకి? ఇవాళ ఆయన ఒక జాతీయవాది లేకపోతే ఒక దేశభక్తుడు అని చెప్పుకునే స్థాయికి వచ్చారు కదా, ఇది ఎలా సాధ్యమైంది? సార్ నేను ఒక్కటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నా అనుభవంతో చెప్తున్నాను సార్. మునవర్ ఫారూక్కి ఇక్కడ హైదరాబాద్లో ఒక ప్రోగ్రామ్ చేస్తే మా రాజేష్ సింగ్ గారు కాంప్లైంట్ చేశారు, అంటే కామెంట్ చేశారు, దేవుడి మీద కామెంట్ చేశారు. మీకు గుర్తుండి ఉంటుంది ఆ రోజు. అవును, స్టాండప్ కామెడీ కృష్ణ గారు చేస్తే మాకు ఢిల్లీ నుంచి పిఎం ఆఫీస్ ఇన్స్ట్రక్షన్, వెంటనే రాజా సింగ్ని సస్పెండ్ చేయాలని. నేను ఆఫీసులో ఉన్న టైప్, నాకు రాజా సింగ్ బాగా మంచి మిత్రుడు, ఇప్పుడు టైప్ కొట్టాల్సిందే, ఈ రోజు రాత్రికి స్టేట్మెంట్ పోవాల్సిందే. నేనే కూర్చున్నా టైప్ కొట్టడానికి కూడా, టైప్ కొట్టిపోయడానికి. అంటే ఎంత స్పీడ్గా అంటే ఎట్టి పరిస్థితుల్లో సస్పెండ్ కావాలి, రాజా సింగ్ని పార్టీ నుంచి తీసేయాలన్నాడు. ఇక మీకు అర్థమైంది అనుకుంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఒకటే ఎగ్జాంపుల్గా. ఎందుకు చెప్తున్నా అంటే ఆయన అంటే మతవాది కాదు అనడానికి యాక్షన్స్. ఇంకోటి మోడీ గారి గురించి మనకు ఒక పాయింట్ చెప్తాను సార్. జేపీ గారు చెప్పి 2-3 పాయింట్స్ నేను కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, మీరు అడిగారు కాబట్టి ఈ పాయింట్ చెప్తున్నాను సార్. మోడీ గారు ఎప్పుడు కూడా మాటల కంటే ఎక్కువ చేతలు చూపించాడు సార్. మీరు చూడండి, ఫోటో స్పీక్స్ అనేది మోడీ గారి యొక్క దీంట్లో ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆయన ముఖ కవలికలు కావచ్చు, ఆయన పంచగట్టుకున్నా, లేకపోతే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మాల్దీవ్స్ మీద ఒక ఇష్యూ వచ్చినప్పుడు లక్షద్వీప్కి ఎట్లా పోయినాడు, పోయి కుర్చీలో కూర్చున్నాడు కదా, దట్ ఫోటో మాట్లాడింది సార్. మీకు ఎగ్జాంపుల్ చైనా ప్రైమ్ మినిస్టర్, చైనా అధినేత వస్తే తమిళనాడులో పంచగట్టుకున్నటువంటి చూసారా, దట్ స్పీక్స్, అది మాట్లాడింది సార్, ఆ ఫోటో మాట్లాడింది. అంటే ఆయన మాటల కంటే ఎక్కువ ఆయన యాక్షన్స్ ద్వారా చేసినటువంటివి అనేక ఉన్నాయి. మీరు జాతీయవాది అంటానికి మీకు 2015లోనే మొట్టమొదటిసారిగా సూఫీ సైన్స్ మీటింగ్కి పోయినాడు. అజ్మీరీ చిస్తీ సంబంధించినటువంటి సూఫీ సైన్స్ యొక్క మీటింగ్ అంతర్జాతీయ సమావేశంలో మోడీ గారు గెస్ట్గా పాల్గొన్నారు 2015లో, ఇప్పటికి 11-12 ఏళ్ల కింద. కాబట్టి ఇవన్నీ రాజకీయ ప్రత్యర్థులు చేసేటువంటి దాంట్లో మోడీ గారు సమాధానం చెప్పకుండా ఆయన చేతల ద్వారా చూపించాడని చెప్పడానికి 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పినారు సార్. ఈవెన్ నుపూర్ శర్మ కేసు కూడా మీకు ఐడియా ఉంటుంది. నుపూర్ శర్మ విషయంలో కూడా పార్టీ తీసుకున్న నిర్ణయంలో మోడీ గారి నిర్ణయం కూడా దాంట్లో భాగం అయి ఉన్నారు సార్. అయితే నేను ఒక పాయింట్, జేపీ గారు ఒక పాయింట్ చెప్పారే, కరెంటు విషయంలో మాకు చెప్పినటువంటి కరెంటు రిఫార్మ్స్ ఇన్ గుజరాత్ విషయంలో మేము ఎందుకు కలిసాం సార్ అంటే, గుజరాత్ యొక్క విద్యుత్ సంస్కరణల విషయంలో కలిసినప్పుడు ఆయన చెప్పిన ఒక మాట నాకు బాగా గుర్తున్నది సార్. మనం అప్పటి వరకు టీడీఎస్ లాసెస్ అంటాం, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ అంటాం కదా సార్. అంటే మనం దాన్ని ట్రాన్స్మిట్ పంపిణీ నష్టాలు 25-28% ఉన్న రోజులలో ఆయన ఒక మాట, ఇప్పుడు ఇఫ్ ఐ కెన్ సేవ్ 1 యూనిట్ ఇట్ ఈస్ ప్రొడక్షన్ ఆఫ్ 2 యూనిట్స్ కింద లెక్క కదా. ప్రొడక్షన్ కోసం బొగ్గు కాల్చినందుకు, వాతావరణం ఖరాబ్ చేసేందుకు, అందుకోసం నేను ఎక్కువ ఆదా చేయడం కోసం దాన్ని అంటే ట్రాన్స్మిషన్ లాసెస్ కాకుండా పంపిణీ నష్టాలు జరగకుండా చూస్తానని చెప్పి వారు చెప్పినటువంటి మొట్టమొదటి సంస్కరణ మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసినటువంటి మొట్టమొదటి సంస్కరణ విద్యుత్ సంస్కరణ సార్. ఆయన అప్పుడు ఆ కాలంలోనే ఫస్ట్ ట్రాన్స్మిషన్ చేంజెస్ చేయడానికి 5,000 కోట్లు ఖర్చు పెట్టాడు సార్. ఫస్ట్ దాంట్లో నాకు మీకు అంతా గుర్తుంటారు, మీకు అందరికి బాగా పరిచయం దాసరి జయ రమేష్ గారు అప్పుడు విజయ ఎలక్ట్రిక్ కలిసినప్పుడు విజయ ఎలక్ట్రిక్ రమేష్ గారు అందరు ముఖ్యమంత్రి లాగానే ఆయన కూడా ఏదో ఇద్దామని పోయినా అంట, నాకేమొద్దు పతంగుల పండుగ రానా అంట. పతంగుల పండుగ అంటే గుజరాత్ చాలా ఫేమస్. ఆ పతంగుల పండుగ పోతే దాసరి జయ రమేష్ గారికి నాకేమొద్దు కానీ నువ్వు ఫ్రీగా చేసి పెట్టావు నా గుజరాత్ సమాజాని కోసం అన్నా అంట. అయితే ఆయన 10-20 ఇద్దాం అనుకొని పోతే 200 ఖర్చు పెట్టించా అంట ఆయనతోటి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే ఆ టైపులో మోడీ గారు ఆలోచన చేసినటువంటి పద్ధతి. పతంగుల పండుగ పిలిచాడు, 10-20 తీసుకునే బదులు 200 ఆయనతో ఖర్చు పెడితే, నేను 10 కోసం పోతే 100 ఖర్చు పెట్టించాడు ఆయన నాతోటి అని చెప్పి దాసరి జయ రమేష్ గారు చెప్పారు, విజయ ఎలక్ట్రికల్స్ రమేష్ గారు. అంటే ఇటువంటి ఎగ్జాంపుల్స్ వందలు ఉన్నాయి సార్, వందలు. ఎందుకంటే పవర్ అంటే కాన్సెప్ట్ ఆఫ్ ది ఐడియాలజికల్ కాన్సెప్ట్. అందుకోసం మీరు అన్నటువంటి దాంట్లో మోడీ గారు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మోడీ గారు మన అవిశ్వాస తీర్మానం విషయంలో మాట్లాడుతున్నప్పుడు సేమ్ సెక్యులర్ పదం గురించి మాట్లాడినప్పుడు ఒక పదం వాడాడు సార్, కల్చరల్ స్టేట్ అనేటువంటి సార్. సివిలైజేషనల్ స్టేట్ అంటే సివిలైజేషనల్ స్టేట్ అంటా చేశారు సార్. ప్రపంచంలో మేము సివిలైజేషనల్
నాగరిక రాజ్యం ఇది, నాగరిక దేశం ఇది, నాగరికమైన జాతి ఇది అనేటువంటి చెప్తూ మతం ఒప్పుకున్నటువంటి దేవుడు లేనటువంటి చార్వాకుని సన్మానించిన దేశం అని చెప్పి ఆయన శ్లోకం చదివి వినిపించాడు సార్ పార్లమెంట్ లోపల. సరైన సర్టిఫికేట్స్ క్వాలిఫికేషన్ మీద అర్థార్థం చేస్తుంటారు, కానీ ఎంత పెద్ద మేధావి అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. పార్లమెంట్లో చార్వాకుడు గురించి కూడా మాట్లాడగలిగే సత్తా ఉన్నటువంటి ఒక నాయకుడు, అది నాకు బాగా గుర్తుంది. ఆ అవిశ్వాస తీర్మానం రోజు సెక్యులర్ అనే పదాన్ని మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పినటువంటి ఆ శ్లోకం నాకు ఇప్పటికి కూడా గుర్తున్నది సార్. ఆ శ్లోకం మనకి ఇప్పుడు ఇంకా అవసరం లేదు, కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, మీకు ఇంకా చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఆయన అంటే ఇష్యూస్ నాకు తెలిసి మోడీ గారు బాగా మేధావిగా, పెద్ద ఫిలాసఫర్గానో, పెద్ద ఏమంటారు థియరిటీషియన్గానో నాకైతే ఎప్పుడు అనిపించలేదు సార్. ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. రష్యాకు పోయినా అంటే ఒకరోజు పార్లమెంట్ అయిపోయింది, పార్లమెంట్ అయిపోగానే ఫ్లైట్ ఎక్కేసిన, పార్లమెంట్ ఫ్లైట్ ఎక్కినాడు, రష్యా దిగినాడు. దిగేసరికి వాళ్ళ ఎంబసీ ఆఫీసర్ వచ్చి చెప్పాడంట, సార్ పుతిన్ గారు మిమ్మల్ని భోజనానికి రమ్మంటున్నాడు సార్ ఇంటికని. అరే కైసా जा सकते हैं పార్లమెంట్ బేబీ కూర్చున్నాయి అంటే నేను बुला रहे आपको అంట. అంటే సరే గంట సేపు అంటే ఏ గంట కల్కా ప్రిపరేషన్ హోనా సార్, రేపు ఒకటే గంట కోసం పోదాం, మళ్ళీ రేపటి బయలాటరల్ డిస్కషన్ కోసం కూర్చోవాలి కదా అంటే. మోడీ అక్కడికి పోయిన తర్వాత ఆయన స్నానం చేసి పుతిన్ గారి ఇంటికి పోతే తెల్లవారుజామున 5 గంటల వరకు సార్ వాళ్ళ పుతిన్ గారి వైఫ్, మోడీ గారు, పుతిన్ గారు ముగ్గురు భోజనం చేసుకుంటూ తెల్లవారుజామున 5 గంటల దాకా మాట్లాడుకుంటూ కూర్చున్నారు సార్. మళ్ళీ వచ్చి నేను సబ్జెక్ట్ ప్రిపేర్ కావాల్సి వచ్చింది నెక్స్ట్ డే బయలాటరల్ డిస్కషన్స్. కానీ అంటే ఒక వ్యక్తితో స్నేహం చేయటము, అంతర్జాతీయమైనటువంటి సమస్యల విషయంలో కూడా స్నేహం అనేటువంటి ఏ విధంగా చూపిస్తుందని చెప్పడానికి ఈవెన్ చైనా పర్యటన కూడా మొదటి సంవత్సరం మీకు గుర్తున్నా సార్, మే 16, 2015లో బీజింగ్లో ఆయన మీటింగ్లో మాట్లాడారు సార్. అక్కడ మన భారతీయులని 7,000 మందిని ఉద్దేశిస్తూ అదే స్టేజ్ మీద చైనా అధ్యక్షుని కూడా తీసుకొచ్చి నిలబెట్టినాడు సార్. ఎస్ దిస్ ఇస్ అవర్ కమ్యూనిటీ, ఇండియన్ కమ్యూనిటీ అని చెప్పి. అట్లా అనేక సందర్భాలు ఆయన వ్యక్తిగత స్నేహం అనేది ప్రపంచంలో అనేక సమస్యలకు పరిష్కారం అవుతుందని నమ్మినటువంటి వ్యక్తులలో మోడీ గారు కూడా ఒకటి సార్. అందుకోసం ఆఫీసర్స్ పనిచేయడం అనేది వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిగత కనెక్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది వారు చేస్తున్నారు బాగా, ఏదో అన్ని విషయాలు అందులో డౌటే లేదు. ప్రోగ్రామ్స్ కూడా సార్ చెప్తా సార్, బాత్రూమ్స్ కట్టించే విషయం సార్, స్వచ్ఛ భారత్ విషయం సార్. అరే చాలా ఇది బాత్రూమ్ కట్టడం పెద్ద జాతీయ విధానం అంటారు సార్. వాళ్ళు జరిగిందని మీరు చూస్తున్నారు. స్వచ్ఛ భారత్ అంటే ఇంత పెద్ద చీపు పెట్టిస్తారా మమ్మల్ని అన్నారు, కానీ చూస్తున్నారు, పరిణామాలు చూస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం అంటే అది పెద్ద పరిణామం అన్నారు. ఈరోజు బ్యాంక్ అకౌంట్ యొక్క పరిణామం, దాని ఫలితాలు కూడా మనం చూస్తున్నాం సార్. పెద్ద పెద్ద విషయాలలో చిన్న విషయాలు స్టార్ట్ అవుతాయని నమ్మినటువంటి వల్ల మోడీ గారు ఒకరని నాకు అర్థమైంది. నేను కొన్ని అనుభవంతో కూడా చెప్తున్నాను సార్. రైట్, ఓకే. అయితే ఇక్కడ కొన్ని కీలకమైన విషయాలకు వచ్చినప్పుడు వ్యతిరేకత కూడా లేకపోలేదు, కానీ ఆయన దాన్ని కూడా మెప్పించగలుగుతున్నాడు. ఉదాహరణకి డైరెక్ట్ జయప్రకాష్ నారాయణ గారికి ప్రత్యక్ష సంబంధం ఉన్న ఒక 2 అంశాలు మనం చూస్తే, యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం ఈ దేశంలో విప్లవాత్మకమైన చట్టం. ఆ చట్టాన్ని మోదీ గారు వచ్చాక దాన్ని తూట్లు పొడిచారు అనే ఒక విమర్శ. అలాగే ఇంకొకటి మన్రేగా, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, ఇది ఒక విప్లవాత్మకమైన పథకం ఈ దేశంలో. అయితే దాన్ని మోదీ గారు వచ్చిన తర్వాత దాన్ని ఏమి నాశనం చేయలేదు. డెఫినెట్గా దాన్ని కంటిన్యూ బ్రహ్మాండంగా చేస్తూనే ఆ పేరు తీసేయడం కోసం, దాని ముద్ర నుంచి బయటపడేయడం కోసం ఏదో జీ రామ్జీ అని పెట్టారు ఇప్పుడు అనేది ఇది ఒక విమర్శ. సో ఇటువంటివి ఎందుకు వచ్చాయనేది కూడా చూద్దాం. జయప్రకాష్ నారాయణ గారు, కొన్ని విషయాల్లో మోదీ గారి మీద సీరియస్ అలిగేషన్స్ కానివ్వండి, లేకపోతే క్రిటిసిజం కానివ్వండి వచ్చాయి. ఉదాహరణకి ఆయన వచ్చి రాగానే చేసిన నోట్బందీ, అది కొంచెం బౌన్స్ అయింది అనేది ఒక చర్చ ఉంది. తర్వాత కుటుంబానికి 15 లక్షలు వస్తాయని చెప్పింది, మా ఇంటికి వచ్చిందా అని ప్రశ్నించే వాళ్ళు ఇప్పటికీ అడుగుతూనే ఉంటారు. ఇటువంటి కొన్ని మనం వింటూ వస్తున్నాం, చూస్తూ వస్తున్నాం. కొన్ని అన్నవి జరగలేదు. సరే, అది అన్ని ప్రభుత్వాలకు జరగాలని కూడా ఏం లేదు. కానీ మీకు ప్రత్యక్షంగా సంబంధం ఉన్న రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, దానికి మోదీ గారి గవర్నమెంట్ వచ్చాక తూట్లు పొడిచారని నేను పేర్లు చెప్పను, కానీ అందులో పనిచేసిన వాళ్ళే కొంతమంది మాట్లాడిన వారు ఉన్నారు, మీకు అర్థమై ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మన్రేగా మీరంతా కలిసి అప్పుడు యూపీఏలో నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ కదా, అప్పుడు మీరు డెవలప్మెంట్ కౌన్సిల్, జాతీయ అభివృద్ధి మండలి, దాంట్లో మీరు సభ్యులుగా కూడా ఉన్నారు. అప్పుడు మీరంతా కలిసి చేసిన ఉపాధి హామీ పథకాన్ని డెవలప్ చేశారు, దాన్ని ఏమీ డిస్టర్బ్ చేయలేదు.
ఇంకా నిధులు ఎక్కువ కేటాయించారు మోదీ గారు వచ్చిన తర్వాత. బట్ ఇప్పుడు ఆ పేరు మార్చడం ఒకటి చర్చకు వస్తోంది. ఎందుకు పేరు మార్చాల్సిన అవసరం ఏముంది? గాంధీ పేరు తీసేసి రాముడి పేరు జీ రామ్జీ అని పెట్టుకోవడం అంటే ఇట్లా రకరకాల చర్చలు ఉన్నాయి. మీ రియాక్షన్ ప్లీజ్. పాలనా సమాచార విషయంలో పెద్దగా మార్పు నేను రాలేదు. ప్రధానంగా ఏంటంటే అధికార యంత్రాంగం నిర్ణయాలు చేస్తున్నప్పుడు ఇచ్చిన సూచనలు బయటపెట్టాల్సిన అవసరం లేదని చెప్పని ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. అంతకుమించి మార్పాల మౌలికంగా ఏం జరిగిందంటే జాతీయ స్థాయిలో రైట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ సరైన వాళ్ళని పెడుతున్నా కూడా రాష్ట్రాలలో తొలి నుంచి కూడా చాలా తూట్లు పొడిచారు. వివరాల్లోకి వెళ్ళడం అవసరం లేదు. చట్ట నిర్మాణంలో పొరపాటు జరిగింది, దానికి నేను బాధ్యత తీసుకుంటున్నాను. తర్వాత పరిపాలనా సంస్థ ఆర్టీఐకి సంబంధించా ఆర్టీఐలు ఓకే, అది ఇప్పటికీ రాష్ట్రాల్లో అలాగే ఉందండి. బలమైన కమిషన్ ఏర్పాటు చేసినా కూడా కమిషన్ కి కేవలం అప్పీల్స్ తప్ప వేరే బాధ్యత లేకుండా చేశాం. అవును, అది పొరపాటు. అందుకనే పరిపాలనా సంస్థల సంఘం మంత్రి రిపోర్ట్లో నేనే దాన్ని పూర్తిగా రాసి ఈ చట్టాన్ని అమలు చేసే బాధ్యతని కమిషన్కి ఇవ్వాలని చెప్పాను. అది మౌలికమైన లోపం, తొలి నుంచి వచ్చిన లోపం, అది కొనసాగుతున్నది. ఇక మన్రేగా మీరు అన్నట్టుగా ఇది రాజకీయమైన వివాదం, మన దానిలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన్రేగా సమర్థంగా అమలు చేశారు. 20 ఏళ్ల తర్వాత 250 రూపాయలకు 300 రూపాయలకు రోజుకి పనిచేసే వాళ్ళు దేశంలో చాలా తక్కువ మంది ఉన్నారు. అవును, తొలి నుంచి కూడా మన్రేగా గురించి వాదిస్తున్నది ఏమిటి? నేను కూడా వాదించాను. స్థానికంగా డ్రౌట్ ఏరియాస్లో అంటే దుర్భిక్షానికి గురయ్యే ప్రాంతాల్లో భూసార పరిరక్షణకి లేదా జల పరిరక్షణకి ఉపయోగపడే రీతిలో, అలాగే వ్యవసాయ పనులకు అనుబంధంగా ఉండేట్లు చేయాలని చెప్పాను. అది ఈ మధ్య చేశారు. పేరు మార్పులే సరే, ఆ పార్టీ ఓ పేరు పెడుతుంది, ఇంకో పార్టీ ఇంకో పేరు పెడుతుంది. గాంధీ గారి పేరు ఎవరో కాదనే వాళ్ళు ఉంటారు. గాంధీ గారు ఒక పేరు పెడితే పెరిగేవాడు కాదు, ఒక పేరు పెట్టకపోతే తగ్గేవాడు కాదు. అది రాజకీయ వివాదం, దానిలోకి వెళ్ళక్కర్లా. కానీ కొన్ని విషయాల్లో నిజంగానే వివాదాలు వచ్చినాయి. నిరర్థక వివాదాలు కొన్ని నిజమైన వివాదాలు మరికొన్ని. ఉదాహరణకు మీరు ఇందాక అన్నారు ఈ నోట్ బందీ, డిమానిటైజేషన్ సంకల్పం మంచిదైనా కూడా చేసిన తీరు ఖచ్చితంగా సరైనది కాదు, పొరపాటు జరిగింది. అందుకనే 4 ఖర్చుకున్నారు. తర్వాత వ్యవసాయ చట్టాలు సరైనటువంటి అవసరమైనటువంటివి. దాన్ని అన్యాయంగా దానికి దేశంలోనూ ప్రపంచంలోనూ కూడా చాలా మూర్ఖంగా ఏ రకమైన ఆధారాలు లేకుండా, ఏ రకమైన తర్కం లేకుండా కొత్త తర్కంతో దాన్ని వ్యతిరేకించారు. ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి. ప్రజలు నచ్చజెప్పే ప్రయత్నాన్ని చేసినట్టయితే బాగుండేది. ఏదో ఆర్భాటంగా చేద్దామంటే విడిచికొట్టింది. కానీ సంకల్పం మంచిది, ఆ చట్టాలు మంచివి. ఇప్పటికప్పటికి నేను ఇప్పుడు ఆహ్వానిస్తున్నాను. ఇక జాతీయ స్థాయిలో ఆర్థిక క్రమశిక్షణ బ్రహ్మాండంగా పాటిస్తున్నారు. దానిలో అసలు ఏ రకంగా అనుమానం లేదు. ఆర్థిక క్రమశిక్షణ కానీ, బ్యాంకుల్లో ఒక ఖాళీల పడ్డ బ్యాంకుల్లో ఒక సరైన స్థాయిలో పెట్టడం కానీ అద్భుతమైన పనిచేశారు. రాష్ట్రాలు కొన్ని ఆర్థిక క్రమశిక్షణ లోపించింది. రాష్ట్రాల్లో క్రమశిక్షణ తీసుకురావడంలో జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది. రాజ్యాంగపరంగా నా దృష్టిలో ఆ బాధ్యతని జాతీయ స్థాయిలో ప్రభుత్వం విస్మరిస్తున్నారు. గట్టిగా పూనుకోకపోతే దేశం ప్రమాదంలో పడుతుంది. ఇక అన్నిటికంటే నా దృష్టిలో అతి కీలకమైన సమస్య ఏంటంటే, నరేంద్ర మోదీ గారు ఒక జాతి ఔన్నత్యాన్ని కోరుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో, కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్ 30-40 కోట్ల రూపాయలు ఓట్ల కొనుగోలులో ఖర్చు అవుతున్నప్పుడు మరి దాన్ని అంతం చేయడం కోసం, రాజకీయంగా సంస్కరణల కోసం కనీసం ఒక చర్చన శ్రీకారం చుట్టాల్సింది. అదేం చేయలేదు. దీర్ఘకాలంలో ఇంత ప్రభావశాలమైన నాయకులు మళ్ళీ దొరకడం దేశానికి చాలా కష్టం. అలాంటప్పుడు కేవలం అధికారాన్ని కాపాడుకోవటం, అభివృద్ధిని సాధించడం కాదు, దేశ రాజకీయాన్ని నిజాయితీ పునాదుల మీద పెట్టి భవిష్యత్తుని కాపాడే బాధ్యత నాయకత్వానికి ఉన్నది. దాన్ని ఇప్పటిదాకా విస్మరించారని నేను ఖచ్చితంగా ఆరోపణ చేస్తున్నాను. ఇక కొన్ని రంగాల్లో కేవలం రాజకీయ ఆరోపణలు. తమిళనాడు ఉదాహరణకి 3 లాంగ్వేజ్ ఫార్ములా పెట్టారు విద్యారంగంలో. మొట్టమొదటి నుంచి ఉందా, కొత్తగా లేదు. మీ మీద ఏ భాష రుద్దటం లేదు. అది కేవలం రాజకీయమైనటువంటి విమర్శ తప్ప ఇంకోటి కాదు. నీట్ పరీక్ష పెట్టారు. ఆ పరీక్ష పెట్టింది యూపీఏ ప్రభుత్వం, కపిల్ సిబల్ ఉన్నప్పుడు. దాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాను. యూనివర్సిటీలోని ప్రొఫెషనల్ కోర్సులు చేరుతున్నప్పుడు కూడా జాతీయ స్థాయిలో ప్రమాణాలు సమానంగా లేకపోతే ఒక్కో రాష్ట్రం ఒక్కో రకంగా చేస్తే తమాషాగా ఉంది కదా. ఒక దేశం ఉంటే లేకపోతే ఎట్లా, ఉన్నత విద్యలో కూడా. కాబట్టి కొన్ని విమర్శలకి ఏమాత్రం అర్థం లేదు, కొన్ని విమర్శలు సహేతుకమైనవి. మన అంశాలు ప్రాతిపదికను చూడాలి. మనం ఏ పార్టీని అంటరానివాడిగా చూడడం కానీ, ఓ పార్టీని తిరస్కరించడం కానీ ప్రజాస్వామ్య రాజకీయంలో చాలా పొరపాటు అయింది. అది అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు. ప్రతిపక్షాలను ప్రభుత్వం గౌరవించాలి. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో పనిచేస్తే ప్రతిపక్షాలు సమర్థించాలి. మనది పూర్తిగా పోయి సూర్యుడు తూర్పు ఉదయించాడని ఒకడంటే కాదు, పశ్చిమాన మరొకడనే పరిస్థితి వచ్చింది. దానివల్ల వచ్చిన వివాదాలు తప్ప నిజమైన వివాదాలు సరిగ్గా రావటం లేదు. రైట్. సుబ్రహ్మణ్యం గారు, ఇక్కడ ఇంకొక 3 కీలకమైన అంశాలు మోడీ గారిని వెంటపడుతున్నాయి. అది ఆరోపణల రూపంలో. 1 సిబిఐ, 2 ఈడీ,
3 ఈవీఎంలు. ఈ 3 లేకపోతే మోడీ లేడు అనే ఒక చర్చ చాలా బలంగా ఉంది దేశంలో. సిబిఐ వచ్చిన ముందు మోడీ వస్తారు, తర్వాత సిబిఐ వస్తుంది, లేదా ముందు ఈడీ వస్తుంది, తర్వాత మోడీ, ఇట్లా రకరకాలుగా. తర్వాత ఈవీఎంల మీద ఓడిపోయిన ప్రతి ఈవీఎంలే కారణం అంటాడు ఇప్పుడు కదా. ఈ మధ్యకాలంలో అది ఎక్కువైంది. మరి మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్స్ లోనైతే అసలు అన్ని ఓట్లు పోయాయి, ఇన్ని ఓట్లు పోయాయి, కొంతమంది మేధావులుగా చెప్పబడే వాళ్ళు కూడా దాని మీద మాట్లాడేస్తారు అన్ఫార్చునేట్లీ. సో ఈ మూడింటి మీద మీ టేక్ ఏంటి? అదేనండి, అంటే ఇప్పుడు ఈవీఎం ముందు మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం మోడల్ని ఫాలో అయి బాగుంటుందని అనుకునే రోజుల్లో ఇక్కడ వీళ్ళు ఎందుకో మళ్ళీ బ్యాలెట్ పేపర్లోకి వెళ్తే బాగుంటుంది, ఈవీఎంస్ మ్యాజిక్ చేశాయని చెప్పారు. దీని మీద ఇప్పటికీ అనేక సార్లు సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషను, తర్వాత వాళ్ళు అపాయింట్ చేసిన నిపుణులు, దీంట్లో అసలు ఏమి సాఫ్ట్వేర్ లేదు, దాంట్లో చిప్ అనేదే లేదు, అసలు అది మ్యానిపులేట్ చేసి స్వశక్తితో రిజల్ట్ మార్చే అవకాశమే లేదని వాళ్ళందరూ నిరూపణ చేశారు. అలాగే అదే ఈవీఎంలో మళ్ళా ఆ పార్టీలకు కూడా కొన్ని ప్రాంతాల్లో ఓట్లు వాళ్ళు తెలిసారు కదా. సో దేశవ్యాప్తంగా ఒకవేళ బీజేపీ వాళ్ళే వచ్చేస్తే బాగుంటుందని అనుకుంటారు. మరి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వారు కూడా, ప్రకాష్ రెడ్డి గారు కూడా అంటారు. కాబట్టి అలా జరగట్లేదు కదా. ఇప్పుడు మమతా బెనర్జీ గారు అక్కడ గెలిచారు, ఇంకో చోట కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కాబట్టి ఇది ఈ వాదనలో పెద్ద బలం లేదని అనిపిస్తోందండి. అలాగే మనం సిబిఐ గురించి అలాగే ఈడీ గురించి మాట్లాడినప్పుడు నిరంతరం వీళ్ళు తీసుకుంటున్న చర్యలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ ఇందాక జేపీ గారు చెప్పినట్టుగా ధనబలంతో ప్రతి ఒక్కళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతున్నారు కదా. ఇవాళ ఎవరు హైకోర్టు కూడా వెళ్ళట్లేదు, ప్రతి వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళిపోయామండి, మా మీద ఈడీ రైడ్ జరిగింది, సిబిఐ కేసు పెట్టింది అని స్ట్రైట్ వెళ్తున్నారు. అందులో కొన్ని కేసెస్లో వాళ్ళు మీరు హైకోర్టుకు వెళ్ళి వాదించుకోండి అని చెప్పి వాళ్ళు పంపిస్తున్నారు. కాబట్టి ఈ రెండు సంస్థలు ఏవైనా చర్యలు తీసుకున్నప్పుడు ప్రశ్నించే అధికారం ఇంకా రాజ్యాంగం కల్పిస్తోంది. అందరూ సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు. కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా కొన్ని స్ట్రిక్చర్స్ లాగా పాస్ చేస్తోంది, కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా సమర్థిస్తోంది ఈ సంస్థల్ని. ఎందుకంటే వీళ్ళ ప్రవర్తన కూడా అలాగే ఉంది కదండి. ఏమీ పనికిరాని వాళ్ళు ఇవాళ కోట్లు సంపాదించేసి ఒక్కొక్కళ్ళు కూడా వందల వేల కోట్లు సంపాదించి వాళ్ళకి పొట్ట పొడిస్తే ఒక అక్షరం మొక్క రాదు. వీళ్ళందరూ మరి ఎలా సంపాదిస్తున్నారు ఈ ఆస్తులని చూడవలసిన బాధ్యత ఉంది. కాబట్టి బహుశా ఈడీ, సిబిఐ ఈ విధంగానే పనిచేయవలసిన అవసరం మనకి పరిస్థితులు కనిపిస్తున్నాయని నాకు అనిపిస్తుందండి. నేను వాటిని విమర్శించే పరిస్థితిలో లేను. కాకపోతే పూర్తిగా సమర్థించను లేవు కొన్ని ఒక సలహా మాత్రం, ఒక సలహా మనం చాలా సందర్భాల్లో వింటున్నాం వెంకటకృష్ణ గారు, మీకు కూడా బాగా తెలుసు. సిబిఐ పనితీరు పెరగడానికి వీలుగా పరిపాలన అనుభవం ఉన్న వాళ్ళను కూడా ఒక సభ్యులుగా చేరిస్తే బాగుంటుంది అనే ఒక అనేక సందర్భాల్లో వచ్చిన సూచన ఈ ప్రభుత్వం కనుక దాన్ని బాగుంటుంది. అనుకోకుండా ఇందాక ఎన్నికల సంస్కరణల గురించి జేపీ గారు కూడా మాట్లాడారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషన్ మీదనే ఇంపీచ్మెంట్ పెట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అంత అనుమానాలు, అంత అభద్రత అపోజిషన్ పార్టీస్కి వచ్చే స్థాయిలో ఎందుకు జరుగుతుంది అనేది అది ఇటు ప్రభుత్వము జాగ్రత్తలు తీసుకోవాలి, అటు ఈసీ కూడా సిఈసి కూడా తీసుకోవాలి. అది ఒక అంశం అయితే సార్ చెప్పండి జేపీ గారు. ఈ విషయం కొంచెం ఒక మాట చెప్పాలి. ప్లీజ్. మన ప్రజాస్వామ్యంలో చాలా లోపాలు ఉన్నాయి. నాలాంటి వాళ్ళ 30 ఏళ్ల నుంచి గొంతెత్తలుస్తున్నాను. అవును, కానీ లోపాలు ఉన్నది నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. పోలింగ్ బూత్లో కాదు. ఎన్నికల సంఘం బాధ్యత కేవలం ఓటర్ల జాబితా తయారు చేయటము, ఎన్నికలు నిర్వహించటము, పోలింగ్ని నిష్పాక్షికంగా నిజాయితీగా నిర్వహించటము, తర్వాత ఓట్లను లెక్కించటము, ఫలితాలు ప్రకటించడం, అంతకుమించి వేరే పాత్ర లేదు. ఆ పాత్రను ఉన్నంతలో సమర్థంగా చేస్తున్నారు ఎవరన్నా సరే. ఎన్నికల సంఘం ఏ పార్టీలో అధికారులు ఉన్నా సరే. మన సమస్య పోలింగ్ బూత్ వెనకాల ఏం జరుగుతుందని చెప్పాలి. ఎలాంటి అభ్యర్థులు పెడుతున్నాం, ఎన్ని ఓట్లు కొనుగోలు కోసం ఖర్చు పెడుతున్నాం, తాత్కాలికమైనటువంటి తాయిలాలతో ప్రజలను మభ్య పెడుతున్నాం, కులాన్ని మతాన్ని ఎట్లా వాడుతున్నాం, అవి పోలింగ్ బూత్ల విషయాలు కాదు, బయట విషయాలు. అసలు సమస్యను పక్కన పెట్టి ఎన్నికల ఫలితాలు అన్యాయంగా ఉన్నాయన్నటువంటి అపోహను సృష్టించి దేశ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేయటం చాలా ప్రమాదకరం. దేశ చరిత్రలో మహామహులు నాయకులు ఓడిపోయారు. ఇందిరాగాంధీ గారు స్వయంగా అంత గొప్ప ప్రధానమంత్రి, ఆవిడ కొడుకు ఓడిపోయారు. ఆ పార్టీ 1977 ఓడిపోయారు. కానీ ఈనాడు కూడా ఎన్నికల ఫలితాలను ఆవిడ వ్యతిరేకించాల, మళ్ళీ ప్రజల ముందుకు పడతామని చెప్పాను. అలాగే భారతీయ జనతా పార్టీ కావచ్చు, మరో పార్టీ కావచ్చు,
కాబట్టి ప్రజాస్వామ్యంలో కొన్ని మౌలికమైన సూత్రాలకు మనం కట్టుబడి ఉండాలి. రూల్స్ అదికే. ఎన్నికల్లో పోటీ చేస్తాం, హుందాగా ఓటమిని స్వీకరిస్తాం, తప్పులు చేస్తే విమర్శించే అధికారం మాకున్నది, వాళ్ళ విధానాన్ని ఎండగట్టే అధికారం మాకున్నది, మాకు స్వేచ్ఛ ఉన్నది. కానీ నేను ఓడిపోతే అంతా నాశనం అయిపోయింది, నేను గెలిస్తే అంతా బాగుందన్నది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. దీన్ని మాత్రం మనం ఉపేక్షించకూడదు, ఏదో ఆషామాషిగా అనుకోకూడదు. ఇది చాలా భయంకరమైనటువంటి ఆలోచన. దీన్ని పూర్తిగా తిరస్కరించాలి. ఆ భావజాలాన్ని అంత ఎంకరేజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు మీరు అన్నట్టు. ఇన్ఫాక్ట్ రైట్. ప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశము మోడీ గారు సాధించిన విజయాలే అని చెప్పుకోవాలి. ఏంటంటే ప్రతి ఆర్ఎస్ఎస్ ప్రతి కార్యకర్త, ఎక్కువ మాట్లాడితే ప్రతి హిందువుకు సంబంధించిన కోరికలు కూడా కొన్ని ఉంటాయి. ఎందుకంటే సరే ఎంతైనా మెజారిటీ హిందువులున్న దేశం కాబట్టి కొన్ని విషయాల్లో చాలా బలంగా కోరుకుంటారు. ఇప్పుడు ఏంటంటే కాశ్మీర్లో ఆర్టికల్ 370 విషయంలో మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. తర్వాత ట్రిపుల్ తలాక్ విషయం పేరుతో ముస్లింలో మహిళల్ని చాలా అన్యాయం చేస్తున్నారు అనే దాని మీద మోదీ గారు దాన్ని రద్దు చేశారు. అలాగే అయోధ్య రామ మందిరం, అది ఈనాటి కల కాదు. అక్కడ 500 సంవత్సరాలు అక్కడ ఆలయ నిర్మాణం ఎంత ముఖ్యమో అక్కడ వివాదం లేకుండా చేయడం మెయిన్గా. అది ఒక ఆలయ వివాదం కాదు, రెండు గ్రూపులు, రెండు సమాజాల మధ్య, ముస్లిం సమాజం హిందూ సమాజం మధ్య వివాదంగా ఉన్నదాన్ని కూడా ఆయన సమస్యపోయేలా చేసి ఆ భవ్య రామ మందిరాన్ని నిర్మించడం. ఇవి 3 ప్రధానమైన విజయాలుగా చూసాం మనం. ఇంకా ఇలాంటివి కొన్ని ఉన్నాయి సాధించాల్సినవి. అందులో ఉమ్మడి పౌర స్మృతిని ఎత్తేయడం అనేది ఒకటి బీజేపీ కార్యాచరణలో బలంగా ఉన్నట్టుంది. సో ఇవి మోదీ గారిని బలమైన నాయకుడిగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాయి అనుకోవచ్చా ఇవి కూడా? సార్, వెంకటకృష్ణ గారి ఒక అదే మీరు ముందు అయోధ్య నుంచే మొదలు పెడదాము. కంటే ముందు రోజు ఆయన అయోధ్య జడ్జిమెంట్కి వచ్చే కంటే ముందు రోజు నేను కూడా స్పోక్స్ పర్సన్ గా ఉన్నాను కదా. మీ అందరు మీడియా విషయంలో కానీ బయట కానీ మీరెవ్వరు కూడా అది నెగిటివ్గా వచ్చిన జడ్జిమెంట్, వ్యతిరేకంగా వచ్చిన జడ్జిమెంట్, పాజిటివ్గా వచ్చిన ఎక్కడ కూడా మీరు స్పందించకండి అని మాకు ఇన్స్ట్రక్షన్ సార్. అంటే మీరు ఎక్కడ ఒకవేళ పాజిటివ్గా వస్తే సెలబ్రేషన్స్ చేయకండి, మీరు రెచ్చగొట్టకండి, ముస్లిం సోదరులను మీరు వ్యతిరేకమైనటువంటి విధానంగా తీసుకురాకండి. మాకు ఆల్ ఇండియా పార్టీలో అందరికీ ఇన్స్ట్రక్షన్ సార్. అందరికీ కూడా నెగిటివ్గా వస్తే ఒకవేళ వస్తే కూడా కోర్టులను తప్పుపట్టకండి. కోర్టు విషయంలో మీరు వ్యతిరేకంగా ఎవ్వరూ మాట్లాడొద్దండి. ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మీరు ఇవి మాత్రమే మాట్లాడి ఎక్కడ సెలబ్రేషన్ చేయవద్దండి. అంటే మీరు ఆ నిర్ణయం వెనకాల ఎంత అద్భుతమైనటువంటి అంటే వెనకాల ఉన్న ఆలోచన ఉందో అర్థం చేసుకోవడానికి చెప్పారు వెంకటకృష్ణ గారు. మీరు అన్నారు కదా అది విజయం. అంటే మనం ఆ రోజు 300 అంటే కోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పుడు మీరు అంటే హిందువుల విజయము అంటే ముస్లింల పరాజయం కింద తీసుకోవాలన్నా అనేటువంటి దాంట్లో అందరూ తీసుకుంటారు. మీరు అన్నట్టు హిందువుల విజయం అయితే పరాజయం ఆ విధమైన కోరిక వేరు, విషయం వేరు. అందుకోసం అంటే నేటి సమస్యను సామరస్యంగా పరిష్కరించడం కోసం ప్రభుత్వంగా జాతీయ పార్టీగా తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల కారణంగా ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగకుండా సమస్యకు పరిష్కారం దొరికిందని చెప్పడానికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. అది మోడీ గారు విజయంగానే తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తాను సార్. చిన్న సంఘటన కూడా జరగలేదు. ఎక్కడ పలానా దగ్గర దిష్టిబొమ్మ తగలబెట్టారు, లేకపోతే పలానా దగ్గర ఒక ఉద్యమం చేశారు, లేకపోతే ముస్లింలకు హిందువుల మధ్య గొడవ జరిగింది, ఎక్కడ ఏమి జరగలేదు. అంత ప్రశాంతంగా సమస్య పరిష్కారం అయితే అది గొప్ప విషయం. రెండో విషయం చెప్తున్నాను సార్, మీరు యాక్సెప్ట్ చేస్తే చేయకపోయినా అయోధ్య రామ మందిర నిర్మాణ విషయంలో ఇప్పుడు సెక్యులరిజం అనే పేరు చెప్తున్నారు కదా సార్. అంటే ప్రభుత్వం 2000 కోట్లు ఇవ్వడం పెద్ద కష్టం కాదు, కానీ ప్రభుత్వం ట్రస్ట్ ఏర్పాటు చేసిన కోర్టు అధికారికమైన ప్రకటన ద్వారా ప్రభుత్వం ₹1 ఇచ్చింది. మొత్తం నిర్మాణానికి ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వలేదు సార్. సమాజమే సేకరించింది. మీ దగ్గర కూడా వచ్చింటారు, మీ దగ్గర కూడా అడిగింటారు డబ్బులు. అయోధ్య గుడికి డబ్బులు ఇవ్వండి అని అంత అడిగినారు సార్. ఇది ఒరిజినల్ నిజమైనటువంటి సెక్యులరిజం యొక్క అంటే ఒక ట్రూ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సెక్యులరిజం అంటాం కదా సార్. అంటే పన్ను రూపంలో కట్టే ప్రజల సొమ్మును ₹1 కూడా ఏ మత కార్యక్రమాలకు వాడకూడదన్న ఒక సెక్యులర్ అంటే లౌకికవాద ట్రూ స్పిరిట్ ఇంప్లిమెంట్ చేసినటువంటి మోడీ గారి ప్రభుత్వం ఈ యొక్క విజయంగానే భావిస్తారు. సమాజం ఆ గుడిని సమాజం కట్టింది. ఏ మతమైనా కూడా మతం సమాజానికి సంబంధించింది కానీ ప్రభుత్వానికి సంబంధించింది కాదని చెప్పడానికి మీరు ఇంకొక మాట చెప్పారు. 370 ఆర్టికల్
మోటార్సైకిల్ అనేది మోడీ గారు మీకు గుర్తుంటారు 91లో మురళీ మనోహర్ జోషి గారి యొక్క రథయాత్రకు ఢిల్లీ అక్కడ లాల్ చౌక్ దగ్గర జెండా ఎగరేస్తే మీరు దూత్ పియాతో ఆవరే కోనాతే అని మోడీ గారి యొక్క ఉపన్యాసం మనకి ఇప్పుడు కూడా కనపడుతుంది. కాబట్టి మోడీ గారు అనేక విషయాలు చెప్పకుండా చేస్తారు. అయితే మీరు ఇంకొక విషయం జేపీ గారు ఒక ప్రశ్న అడిగారు కదా మన్రేగా విషయంలో మోడీ గారి ఒక స్పీచ్ ఉన్నది సార్ పార్లమెంట్ లోపల సార్ మొన్నర కాదు అంతకు ముందు కూడా మనం 70,000 కోట్లు 60,000 కోట్లు మీరు 25,000 కోట్లు ఇస్తే నేను 70,000 కోట్లు ఇచ్చిన మా ప్రభుత్వం. కానీ ఈ 70,000 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము, ఇది నీది నాది కాదు, ప్రజలు పన్ను రూపాయలు కడుతున్న సొమ్మును సంపద సృష్టించేదిగా తయారు చేయకపోతే మనం ఒక రకంగా ద్రోహం చేస్తున్నట్టే అని చెప్పాడు సార్. సంపద ఏ విధంగా సృష్టించాలనేది రాష్ట్రాలు ఆయా ప్రాంతాలు నిర్ణయించుకోవాలి. మోదీ గారు డెవలప్ చేశారు, ఇంకా దృఢంగా అమలు చేశారు, అందులో డౌటే లేదు. కాకపోతే ఏంటంటే బీజేపీ స్లోగన్ శ్రీరామ్ కాబట్టే దానికి రామ్జీ అని పేరు పెట్టి మార్పించారు అనే ఒక విమర్శ, ఒక చర్చ ఉంది కాబట్టి నేను అది అడిగాను. పైగా జేపీ గారికి దాంట్లో చాలా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆ రోజు ఎన్డీసీలో వెంకటకృష్ణ గారు ఈ 70,000 కోట్ల రూపాయల అయితే మనం కాస్ట్ బెనిఫిట్ రేషియో అంటే మనం పెడుతున్నప్పుడు అంతమంది సంపద సృష్టించబడుతుందా లేదా అనేది బేరుజు వేయండి అని చెప్పి పార్లమెంట్లో మోడీ గారు చెప్పారు. సరే పేరు ఏముంది జేపీ గారు చెప్పినట్టుగా గాంధీజీకి కొత్త పేరు అవసరం లేదు. అప్పుడు మోడీ గారు కూడా మాకు జోక్ వేశారు వాళ్ళ ఇంట్లోకి పోయినప్పుడు మోడీ గారు దాన్ని మార్చడంలో ఔచిత్యం రైట్. ఓకే, ఎనీవే ఇప్పుడు దాని గురించి హాఫ్ మినిట్లో చెప్తారు సార్. మోడీ గారు ఇంటికి పోతే అందరూ తెలంగాణలో మా మోడీ గారు కోటేస్తారు ఎందుకు వేస్తారో చెప్పండి అన్నాడు. అంతా మోడీ గారిని తెచ్చుకోవడం మొదలు పెట్టారు. అరే భయ్ ఓ చూడో మెరకు జాక్ లాకే మతుటావు భయ్, నాకు రావాల్సిన కీర్తి వచ్చింది, నాకు రావాల్సిన పేరు వచ్చింది, పదవులు వచ్చినాయి, బీజేపీ తెలంగాణ గురించి ఆలోచించండి భయ్, మీరు ఏం మాట్లాడుతున్నారని మేము కొద్ది మంది ఉన్న టీం గురించి మాకు అట్లా అంటే ఎగ్జాంపుల్ నాకు పేరు అవసరం లేదు, నాకు పేరు వస్తుంది అని అట్లా గాంధీజీ కూడా పేరు అవసరం లేదు. కానీ అనేక కారణాల చేత మారిపోయి ఉండొచ్చు, నాకు వాస్తవంగా ఏం జరుగుతుందో తెలియదు. కానీ నేను ఒక్క మాట చెప్తాను సార్ ఫైనల్ గా, మోడీ గారు ఈ రోజు ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నాడో అది పర్యావరణం గురించి కావచ్చు, టూరిజం గురించి కావచ్చు, జాతీయ విషయాలలో కావచ్చు, ఆర్థిక అంశాల విషయంలో జేపీ గారు చెప్పిన విషయాలు కావచ్చు, అనేక రంగాలు అనేక విషయాలు, ఈవెన్ యోగా విషయంలో కూడా కావచ్చు, ప్రపంచంలో ఈరోజు ఈవెన్ వ్యాక్సినేషన్ విషయంలో కావచ్చు, మనం 150 రూపాయలకి ఇస్తే జాన్సన్ కూడా 6,000 రూపాయలకి ఇచ్చారు అదే వ్యాక్సిన్, ప్రపంచంలో 130 దేశాలకు పంపించాం. కాబట్టి నేనేమంటున్నానంటే రాబోయే రోజుల్లో మనం విశ్వగురు అనగానే మనం ఏదో $4 ట్రిలియన్ ఎకానమీ వచ్చి అమెరికా మీద ఆధిపత్యమో చైనా మీద ఆధిపత్యమో కాదు సార్. మన భావజాలం, మన యొక్క జీవన విధానం, మన భావజాలం ప్రపంచానికి మార్గదర్శి అయ్యేటువంటి ప్రయత్నంలో ముందుకు పోతుంది. అదే 2047 యొక్క వికసిత ఇప్పుడు స్లోగన్ మోదీ అదే 2047 యొక్క ప్రపంచానికి మార్గదర్శి విశ్వగురు అనేది అదే 2047లో అదే జరగబోతుందని చెప్పడానికి మోడీ గారు ఈ చేస్తున్నటువంటి పనుల కొనసాగింపని అనుకుంటున్నాను. రైట్ ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే జయప్రకాష్ నారాయణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ సుబ్రహ్మణ్యం గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.